గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో హెల్త్ కేర్ అంటే మెయిన్గా వెస్టేజ్లో మనకి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏంటి అనే దాని గురించి మీకు క్లియర్గా నేను క్లారిటీ ఇస్తాను. సో యాజ్ లైక్ మనకు తెలుసు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి వెస్టేజ్లో. ఒకటి హెల్త్ కేర్, పర్సనల్ కేర్, అగ్రికల్చర్, కాస్మెటిక్స్, సో మిస్ట్రల్ ఆఫ్ మిలాన్. సో ఇలా తీసుకుంటే ఆల్మోస్ట్ 14 కేటగిరీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది 14 కేటగిరీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో సింపుల్ గా అసలు ఒక్కొక్కటి మనకి ఎలా యూజ్ అవుతుంది, అసలు ఏంటి అనేది మనం చూద్దాం. సో దాంట్లో ముందుగా హెల్త్ కేర్ ప్రోడక్ట్స్. ఓకే, సో హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ అనే దాంట్లో మెయిన్ గా మనకి ఇమ్యూనిటీ పవర్ కి సంబంధించి మంచి ప్రోడక్ట్స్ అనేవి మనకి దీంట్లో అవైలబిలిటీ ఉంటాయి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు అడగొచ్చు. నేను అందరినీ జస్ట్ మ్యూట్ లో పెట్టున్నాను. సో మీకే అన్మ్యూట్ చేసుకునే పర్మిషన్ కూడా ఇచ్చున్నాను. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు, మళ్ళీ మ్యూట్ చేసుకోవచ్చు, చాయిస్ మీ చేతిలో ఉంటుంది. ఓకే ఫైన్. సో ఇమ్యూనిటీ బూస్ట్ లో మనకి మెయిన్ గా అలోవెరా. సో ఫస్ట్ వన్ వచ్చి అలోవెరా. అలోవెరా అనేది మనకి కలబంద, గ్యాస్ ట్రబుల్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న, హెయిర్ కావచ్చు, వీటన్నిటికి కూడా మనకి అలోవెరా బాగా యూజ్ అవుతుంది. సో మేజర్ గా అలోవెరాని ఎక్కువ మంది గ్యాస్ ట్రబుల్ కి బాగా యూజ్ చేసుకుంటారు. పుల్ల తేపులు వస్తున్నా, తినింది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా, కొంతమంది ఆకలి వేయకుండా ఉంటుంది. సో ఆకలి వేయడానికి కూడా మనకి అలోవెరా అనేది బాగా యూజ్ అవుతుంది. వై? బికాస్ మనకి జీర్ణ ప్రక్రియని బాగా మెరుగుపరుస్తుంది అనమాట అలోవెరా అనేది. సో రెండోది స్పిరులినా. సో స్పిరులినా అనేది ఏంటి అంటే సముద్రపు అడుగు భాగాన ఉండే ఒక నాచు, బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం. సో మీకు పక్కనే ఉండే పలమనేరు దగ్గర కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో ఐటీ ఇండస్ట్రీ అయితే జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం ఈ స్పిరులినా యూనిట్స్ ని స్టార్ట్ చేస్తున్నాడు. సో వేరే స్పిరులినా అనేది ఏంటి అంటే మనం తల్లి పాలు తర్వాత అంత పోషకాలు మళ్ళీ మనకి దేంట్లోనా దొరుకుతాయా అంటే స్పిరులినా అని చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్ గా మనకి ఈనాడు మ్యాగజైన్ లో కూడా దీని గురించి ఒక ఆర్టికల్ వేస్తున్నారు. ఏంటంటే 1 గ్రామ్ స్పిరులినా పౌడర్ అంటే మన క్యాప్సిల్స్ తీసుకుంటే 2 క్యాప్సిల్స్ అండి, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అంటే 1 గ్రామ్ అనమాట. సో 1 గ్రామ్ ఆఫ్ స్పిరులినా మనం తీసుకోవడం వల్ల దానికి ఈక్వల్ టు 1 kg ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే, సో 1 kg ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ అదేవిధంగా ఒక 300 గ్రామ్స్ చికెన్ అండ్ 100 గ్రామ్స్ ఫిష్. సో ఇలా చెప్పుకుంటూ పోతే క్యారెట్స్, ఒక 10 క్యారెట్స్ తీసుకున్నంత బీటా కెరోటిన్ దీంట్లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ 46 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి మనకి ఈ స్పిరులినాలో దొరుకుతాయి. సో సింపుల్ గా చెప్పాలంటే జీవితంలో మనకి ఎటువంటి రోగం రాకుండా ఉండాలంటే స్పిరులినా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ ఇప్పట్లో లైక్ మెక్సికో, సో సెంట్రల్ అమెరికా అనుకుంటాను, సెంట్రల్ అమెరికా దగ్గర మెక్సికో దగ్గర ఇప్పటికీ సమ్ పీపుల్ వాళ్ళు బిలీవ్ చేస్తారనమాట. ఇదేంటంటే దేవుని యొక్క మొక్కగా భావించి వాళ్ళు తీసుకునే ప్రతి ఆహారంలో ఈ స్పిరులినాని ఉంచుతారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ వాళ్ళు 100 సంవత్సరాల పైగా బ్రతుకుతున్నారు ఎటువంటి రోగం లేకుండా. ఓకే, సో ఎటువంటి రోగం లేకుండా యూజ్ చేస్తున్నారు అనమాట. సో సింపుల్ అండి. అలోవెరా అనేది ఏంటి అంటే మనం ఆఫ్టర్ ఫుడ్ ఫుడ్ తీసుకున్న తర్వాత మార్నింగ్ ఒక క్యాప్సిల్, నైట్ ఒక క్యాప్సిల్. సేమ్ స్పిరులినా కూడా అంతే. ఓకే, సో నేను ఇప్పుడు మీకు ప్రతిదీ కూడా మార్నింగ్, ఈవినింగే. ఓకే, ఆఫ్టర్ ఫుడ్. ఇన్ కేస్ అదేదన్నా బిఫోర్ ఫుడ్ అంటే నేను మెన్షన్ చేస్తాను. సో లేదు నేను చెప్పలేదంటే ప్రతి క్యాప్సిల్ కూడా మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్ ఫుడ్. ఓకేనా. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి నోని. సో స్పిరులినా అనేది మల్టీవిటమిన్, మల్టీ మినరల్, ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది, బ్లడ్ బాగా పెడుతుంది, అండ్ కాల్షియం బాగా దొరుకుతుంది, అండ్ భయంకరమైన ఇమ్యూనిటీ పవర్ ని డెవలప్ చేస్తుంది స్పిరులినా. థర్డ్ వన్ వచ్చి నోనా పండు అంటాం. సో ఇదేంటంటే ఒక సిట్రస్, నిమ్మ జాతికి చెందిన చూడడానికి మనకి పైనాపిల్ లాగా ఉంటుంది. సో నోని అనేది మనం సింపుల్ గా చెప్పాలంటే సర్వరోగ నివారిణి అంటాం. సర్వరోగ నివారిణి అంటే మన బాడీలో ఆర్థరైటిస్, ఆస్తమా, ఓకే, కీళ్ళ నొప్పులు కానీ, ఆయాసం ఎక్కువగా ఉన్న, బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే లేడీస్ సంబంధించిన మెన్స్ట్రల్ సైకిల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సో ఇంకా లైక్ బ్లెమిషెస్, ఓకే, సో మైగ్రేన్ హెడేక్ కావచ్చు, సోరియాసిస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాట్ నాట్, ప్రతి దానికి మనకి నోని అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఒక పండు అనమాట. దీంట్లో ఇది మెయిన్ గా ఏం చేస్తుందంటే మనం ఆహారం తింటున్నాం. సో ఆహారం తిన్న తర్వాత మనకు అది ఎనర్జీగా ఫామ్ అవ్వాలి. ఎనర్జీగా ఫామ్ అవ్వాలంటే మనం తీసుకునే ఆహారం అనేది సెల్ లోపలికి వెళ్తుంది, రైట్. సో ఆ సెల్ ని ఓపెన్ చేయడానికి, ఆ సెల్స్ ని యాక్టివేట్ చేయడానికి మనకి నోని అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ మన బాడీలో క్యాన్సర్ కణం ఏదైనా ఉంది అంటే ఆ క్యాన్సర్ కణాన్ని చంపేసి పుట్టే మళ్ళీ కొత్త కణం అనేది యాక్టివ్ గా పుట్టే విధంగా చేస్తుంది నోని. సో మన బాడీలో ఉండే సెల్స్ ని మొత్తం కూడా యాక్టివేట్ చేయడానికి నోని అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఆమ్లా, ఉసిరికాయల నుంచి తయారవుతుంది, సి విటమిన్. సో నోని అనేది వచ్చి మార్నింగ్, ఈవినింగే, బట్ బిఫోర్ ఫుడ్. ఓకే, సో ఆహారం తినక ముందు 45 minutes ముందర మనం నోని యూజ్ చేయాలి. ఎందుకు అంటే
ఎంటీ స్టమక్ తో వేసుకుంటేనే అది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ అదే విధంగా దీన్ని వారానికి 5 రోజులు మాత్రమే మనం యూజ్ చేస్తాం. రిమైనింగ్ 2 రోజులు అనేది గ్యాప్. సో ఎవ్రీ 5 డేస్, ఎవ్రీ వీక్ 5 డేస్ మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, ఎందుకు అంటే నోని అనేది మన బాడీలో అబ్జర్వ్ అవ్వడానికి ఇట్ టేక్స్ టైం. సో కాబట్టి 2 డేస్ అనేది మనం గ్యాప్ ఇస్తున్నాం. ఓకే, సో కంటిన్యూస్ గా కాదు. అండ్ అంటే తీసుకుంటే ఏమన్నా అవుతుందంటే ప్రాబ్లం ఏం లేదు. ఓకే, బట్ 5 డేస్ యూజ్ చేయండి, 2 డేస్ గ్యాప్ ఇవ్వండి. అండ్ అదే విధంగా ఆమ్లా. సో మీ అందరికీ తెలుసు ఆమ్లా ఉసిరికాయల నుంచి మనకు తయారవుతుంది సి విటమిన్, యాంటీబయాటిక్, అండ్ అదే విధంగా మనకి ఇమ్యూనిటీ పవర్ ని డెవలప్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ డస్ట్ అలర్జీస్ ఉన్నా, లేకపోతే లైక్ కొంతమందికి కోల్డ్ కాఫ్ కామన్ గా వస్తుంటుంది, దానికి కావచ్చు మనకి ఆమ్లా అనేది ఉపయోగపడుతుంది. అండ్ 5వది వచ్చి కొలెస్ట్రామ్. సో కొలెస్ట్రామ్ అనేది ఏంటి అంటే ఆవు ఈనిన తర్వాత మనకి ఏదైతే జున్ను పాలు వస్తాయో, సో ఆ జున్ను పాలు అంటే ఆల్మోస్ట్ 2 to 3 డేస్ వస్తాయి అనుకుంటాను. సో మనకి ఇక్కడ వెస్టీజ్ లో కొలెస్ట్రామ్ అనేది ఏంటి అంటే ఆవు ఈనిన మొదటి 6 గంటల లోపల వచ్చే పాలని పొడిలాగా చేసి ఆ పౌడర్ ని మనకి క్యాప్సూల్ రూపంలో ఇస్తారు. సో ఇది చాలా మంది 1 year బేబీకి కూడా ఇస్తుంటారు. ఎలా అంటే క్యాప్సూల్ ని మీరు ఓపెన్ చేసి ఆ పౌడర్ ని మీరు టేస్ట్ చేసినా కూడా మీకు అది పాల పొడి లాగే ఉంటుంది. ఓకే, సో జస్ట్ అంటే చిన్న పిల్లలు క్యాప్సూల్ యూజ్ చేయలేరు కాబట్టి జస్ట్ ఆ మూతని తీసేసి, సో జస్ట్ ఆ క్యాప్సూల్ ని మీరు ఓపెన్ చేసి ఆ పౌడర్ అనేది మిల్క్ లో అయినా లేకపోతే కొంచెం వాటర్ లో అయినా మిక్స్ చేసి చిన్న పిల్లలకి ఆ నాలుక మీద కూడా పెడుతుంటారు అనమాట. సో కారణం ఏంటంటే దీంట్లో ఉండే ఇమ్యూనిటీ పవర్ వల్ల సో చిన్న పిల్లల్ని ఊరికి హాస్పిటల్స్ చుట్టూరు తిప్పుతూ ఉంటారు. సో కారణం ఏంటంటే వాళ్ళకి చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే జలుబు, దగ్గు, సో ఇలాంటి కామన్ గా సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో కామనే, బట్ ఆ ఇమ్యూనిటీ పవర్ వల్ల ఏమవుతుందంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏది కూడా రాకుండా ఉంటుంది చిన్నపిల్లలకి. అండ్ అదే విధంగా సో ఇవి మనకి ఇమ్యూనిటీ బూస్ట్ లో ఉండే 5 ప్రొడక్ట్స్. ఓకే, సో అలోవీరా సింపుల్ గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్పొచ్చు, అండ్ స్పిరులినా మల్టీవిటమిన్ మల్టీ మినరల్, అండ్ నోని సర్వరోగ నివారిణి, ఆమ్లా సి విటమిన్, కొలెస్ట్రామ్ ఇమ్యూనిటీ పవర్. ఓకే, సో దీస్ ఆర్ ద 5 ప్రొడక్ట్స్ ఇన్ ఇమ్యూనిటీ బూస్ట్. సో నెక్స్ట్ కేటగిరీ సో సివిడీస్. ఈ రోజు ఇండియా తీసుకుంటే మనకి సెకండ్ ప్లేస్ లో ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం హార్ట్ ప్రాబ్లమ్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఇండియా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకి దీంట్లో సో ముఖ్యంగా ఇక్కడ ఫ్లాక్స్ ఆయిల్, సో అవిసె గింజల నూనె అంటాం. సో అవిసె గింజలు ఫ్లాక్ సీడ్స్ అంటాం. సో మనకి సూపర్ మార్కెట్స్ లో కూడా దొరుకుతుంటాయి. సో ఈ అవిసె గింజలు ఏంటి అంటే ఆ నూనెని తీసి క్యాప్సూల్ రూపంలో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. హార్ట్ లో మనకి ఏదైతే ఆర్టరీస్ లో బ్లడ్ అనేది క్లాట్ అవుతుందో ఆ రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని మొత్తం కూడా కరిగించేస్తుంది ఫ్లాక్స్ ఆయిల్. ఓకే, సో దీని వల్ల ఏంటంటే మనకి జీవితంలో హార్ట్ అటాక్ అనేది రాకుండా ఉంటుంది. సో ఫ్లాక్స్ గురించి ఆల్మోస్ట్ చాలా సబ్జెక్ట్ ఉంది దీని గురించి, సో నేను మీకు సింపుల్ గా చెప్తున్నాను. ఓకే, అండ్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది డైలీ మనం మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, సో ఇన్ కేస్ మనకు ప్రాబ్లం లేదు ఫ్యూచర్ కి ప్రివెన్షన్ గా యూజ్ చేసుకుంటున్నాం అంటే అట్లీస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, రైట్. సో ఈ ఫ్లాక్స్ ఆయిల్ ని మేము కొంతమందికి హార్ట్ సర్జరీ జరిగిన వాళ్ళకి ఇచ్చున్నాము, రైట్. సో సారీ, హార్ట్ సర్జరీ కాదు, హార్ట్ సర్జరీ చేయాలి అన్న వాళ్ళకి ఇచ్చున్నాము. ఏదైతే డాక్టర్ మీకు హార్ట్ సర్జరీ చేయాలని చెప్పాడో అదే డాక్టర్ ఆ సర్జరీ కూడా అవసరం లేదని చెప్పుకున్నారు. సో అంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఫ్లాక్స్ ఆయిల్. ఓకే, అండ్ అదే విధంగా కోఎన్జైమ్ Q10. సో Q10 అనేది వన్ ఆఫ్ ద వైటమిన్ అని చెప్పొచ్చు సింపుల్ గా చెప్పాలంటే. సో Q10 అనేది మన బాడీలో డెవలప్ అవుతుంది. బట్ ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్ వల్ల అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 30 అండ్ అబవ్ అయితే కోఎన్జైమ్ Q10 అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. సో మీరు కనుక గమనిస్తే చిన్న పిల్లలు దోగాడుతుంటారు, పడతారు, లేస్తారు, అంతా బాగానే ఉంటుంది. బట్ ఒక ఏజ్ వచ్చేసరికి సర్టైన్ ఒక 30 to 40 ఏజ్ మనకు వచ్చిందంటే అంత యాక్టివ్నెస్ మనలో కనిపించదు. ఓకే, సో వై? బికాస్ ఈ రోజు తీసుకుంటే ఒక 40 years ఒక పర్సన్ ఉన్నాడు, సో జస్ట్ అలా బండిలో వెళ్తూ కింద పడ్డాడంటే అతను మళ్ళీ రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ అదే చిన్నగా ఉన్నప్పుడు ఒక పిల్లడు సైకిల్ నుంచి పడినా టక్కుమని లేసి మళ్ళీ సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. సో దోగాడుతూ ఉంటారు, టక్కుమని కింద పడుతూ ఉంటారు, అయినా కూడా వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు. వై? బికాస్ మన బాడీలో ఉండే కణాలు, సో మనం చిన్నగా ఉన్నప్పుడు, ఇన్ఫాంట్ గా ఉన్నప్పుడు ఒక సెల్ మన బాడీలో చనిపోయింది అంటే 10 కణాలు పుడతాయి. ఓకే, సో మన బాడీ అంతా కూడా సెల్స్ తో నిర్మితమై ఉంటుంది. ఆల్మోస్ట్ 60 trillion సెల్స్ ఉంటాయి, రైట్. సో ఈ 60 trillion సెల్స్ ప్రతి సెకండ్ కణాలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. బట్ చిన్నప్పుడు ఏమవుతుందంటే ఒక కణం చనిపోతే 10 కణాలు పుడతాయి. మన ఏజ్ ఒక 20 వచ్చేసరికి 1కి 8, ఒక 30 వచ్చేసరికి 1కి 5 మాత్రమే పుడతాయి. అలా ఒక 60 ఏజ్ వచ్చేసరికి 1కి 1 పుట్టడానికి కూడా కష్టం అయిపోతుంది. అందువల్లే మన ఏజ్ అనేది పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మన బాడీలో యాక్టివ్నెస్ తగ్గిపోతుంది.
ఓకే, ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోలేకపోతూ ఉంటారు కొంతమంది. సో కారణం ఏంటంటే ఆ కణజాలం అనేది తగ్గిపోతూ వస్తుంది, రైట్? సో ఆ కణాలని ఇంప్రూవ్ చేయడానికి మనకి కోఎంజైమ్ Q10 ఉపయోగపడుతుంది. అండ్ అదే విధంగా సో హార్ట్ రిథమ్. సో ఈ రోజున మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మనల్ని జస్ట్ సెతస్కోప్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తుంటారు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద టూల్ ఫర్ డాక్టర్స్. ఓకే, సో మన గుండె చప్పుడిని బట్టి, రైట్, గుండె చప్పుడిని బట్టి ఎలాంటి రోగమైనా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు, రైట్? సో హార్ట్ బీటింగ్ అనమాట. ఓకే, సో ఆ హార్ట్ బీటింగ్ ని ఎంత మోతాదులో ఉండాలో అంత కరెక్ట్ గా తీసుకొస్తుంది మనకి కోఎంజైమ్ Q10 అనేది. అండ్ అదే విధంగా ఎల్ఆర్జినైన్. సో ఎల్ఆర్జినైన్ అనేది ఏంటి అంటే దీంట్లో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. సో కొంతమందికి సర్జరీస్ జరుగుతాయి ఆ వూండ్స్ తొందరగా క్లియర్ అవడానికి కావచ్చు. అండ్ అదే విధంగా మనకి ఇది లైక్ ఏదన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్లడ్ లో ఏదైనా కొలెస్ట్రాల్ ఉన్నా దానికి ఉపయోగపడుతుంది. అండ్ మోకాలు నొప్పులు ఏదన్నా ఉన్నా, జాయింట్ పెయిన్స్ కి ఉపయోగపడుతుంది. సో ఇట్లా మనకి ఎల్ఆర్జినైన్ అనేది మనకి ఈ విధంగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకో ప్రోడక్ట్ వచ్చి కోకోనట్ ఆయిల్. సో కోకోనట్ ఆయిల్ అనేది మనకి ఏంటి అంటే ఒమేగా-3 అనేది మనకి దీంట్లో బాగా డెవలప్ అవుతుంది. సో ఫ్లాక్స్ ఆయిల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని రిమూవ్ చేసేస్తుంది. సో కోకోనట్ ఆయిల్ అనేది ఏంటి అంటే మంచి కొలెస్ట్రాల్ ని మన బాడీలో డెవలప్ చేస్తుంది. సో తద్వారా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కి యూజ్ అవుతుంది అండ్ మంచి కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇవి మనకి కార్డియో కేర్. సో ముఖ్యంగా మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు మస్ట్ గా యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ ఫ్లాక్స్ ఆయిల్. సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. నేను మీకు వీటన్నిటిలో కల్లా సో ఒక 4 to 5 టైప్స్ ఆఫ్ సప్లిమెంట్స్, ఫౌండేషన్ సప్లిమెంట్స్ అంటాం. ఫౌండేషన్ అంటే మీరు తీసుకునే ఆహారంతో పాటుగా ప్రతిరోజు ఎవ్రీ డే ఆ ఫౌండేషన్ సప్లిమెంట్స్ ని మనం యూజ్ చేసుకుంటే సో ఫ్యూచర్ లో మనకి ఎటువంటి రోగం రాకుండా ఉంటుంది, రైట్? సో ఇవన్నీ కూడా నేను మీకు చూపించిన ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ క్యాప్సూల్స్ రూపంలో 3 ఉన్నాయి: Q10, ఫ్లాక్స్ ఆయిల్, కోకోనట్ ఆయిల్. సో అన్ని కూడా ఆఫ్టర్ ఫుడ్ డే అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ ఎల్ఆర్జిన్ అనేది ఏంటి అంటే ఉదయాన్నే ఎంప్టీ స్టమక్ తో ఒక సాచెట్, దీంట్లో 15 ప్యాకెట్స్ ఉంటాయి మనకి. ఒక సాచెట్ ని పీల్ చేసి ఒక 200 ml కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకొని దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకొని తాగేయాలి. ఎంప్టీ స్టమక్ తో తీసుకోవాలి. సో ఇలాగ మనకి కార్డియో కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ అదే విధంగా థర్డ్ కేటగిరీ గ్లైసమిక్ హెల్త్. సో డయాబెటీస్. ఈ రోజుల్లో మన ఇంటికి ఎవరన్నా వచ్చినా సో టీ కానీ కాఫీ కానీ మనం ఆఫర్ చేస్తుంటాం. ఓకే, సో ఒక 10 మెంబర్స్ వచ్చారంటే దాంట్లో ఒక 5 మెంబర్స్ మాకు ఒకటి వద్దు అంటారు. ఏంటది? షుగర్. ఎందుకు అంటే ఆల్రెడీ మా బాడీలోనే షుగర్ ఉంది, మళ్ళీ మీరు వేసేయాల్సిన అవసరం లేదు, అంతేనా? రైట్. సో ఈరోజు సింపుల్ అండి. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 10:5 ఆర్ 10:7 కూడా డయాబెటీస్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీలో ఈరోజు డయాబెటీస్ అనేది ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు డయాబెటీస్ వచ్చిందంటే అయ్యో అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందంటే సింపుల్ గా అదేదో జ్వరం వచ్చినట్టు నాకు షుగర్ వచ్చింది సింపుల్ గా చెప్తుంటారు. సో సింపుల్ అండి. ఏంటంటే డయాబెటీస్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది రిమైనింగ్ రాబోయే ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఒక బేస్ అనేది డయాబెటీస్ అన్నమాట. అంటే ఒక సాధారణ వ్యక్తికి హార్ట్ అటాక్స్ వచ్చేదానికన్నా కూడా ఒక డయాబెటీస్ కి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు గమనిస్తే ప్రతి ఒక్క డయాబెటిక్ పర్సన్ కి స్పెట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కిడ్నీస్ మీద, నెక్స్ట్ వాళ్ళకి బీపీ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే డయాబెటీస్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ఎప్పుడు దాన్ని ఎంత కంట్రోల్లో ఉంచుకోవాలో అంత కంట్రోల్లో ఉంచుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ రోజు మా ఫాదర్ కి ఆల్మోస్ట్ డయాబెటీస్ వచ్చి 19 years అవుతుంది. ఓకే, సో 19 years అవుతుంది. పాస్ట్ 10 years గా మేము సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నాం. సో స్టిల్ ఆయనకి బీపీ లేదు అండ్ హార్ట్ ప్రాబ్లం నథింగ్. సో ఏమీ లేదు. అంటే డయాబెటీస్ అయితే వచ్చింది, బట్ అది ఎంత కంట్రోల్లో ఉండాలో అంత కంట్రోల్లో ఉంది బై యూజింగ్ ది సప్లిమెంట్స్. ఓకే, సో దాంట్లో మనకు ముఖ్యంగా నీమ్ క్యాప్సిల్స్ అండి. సో నీమ్ క్యాప్సిల్స్ అనేది ఏంటంటే వేప నూనె నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని మనకి ఇక్కడ క్యాప్సిల్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది ఏదన్నా స్కిన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ క్యాప్సిల్ ని పీల్ చేసి సో దాని మీద రుద్దుతారనమాట. అంటే దాంట్లో ఉండే యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేటివి సో వాటిని క్లీన్ చేస్తుంది. సో ఇట్లా ఏంటంటే మనకి నీమ్ క్యాప్సిల్స్ అనేటివి నాట్ ఓన్లీ ఫర్ డయాబెటీస్. సో డయాబెటీస్ ప్రాబ్లమ్స్ కే కాదు, మనకి ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా మనకి రాకుండా చేస్తుంది. సో ఇప్పుడు కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తే కొంతమంది క్రీమ్స్ యూజ్ చేస్తుంటారు. బట్ ఇంటర్నల్ గా కూడా మనం మంచి ఫుడ్ అనేది ఇవ్వడం కంపల్సరీ. సో కొంతమందికి నెయ్యి తీసుకున్నారంటే పింపుల్స్ వస్తాయి.
కొంతమందికి ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకుంటే వాళ్ళ స్కిన్ అనేది బ్లాక్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇట్లా మనకి ఏంటంటే ఇంటర్నల్ గా మనం తీసుకునేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా మనకి నీమ్ క్యాప్సిల్స్ అండ్ అలోవెరా క్యాప్సిల్స్ కూడా మన స్కిన్ కి బాగా యూజ్ అవుతాయి. ఓకే, సో ఎవరికైనా స్కిన్ ప్రాబ్లం అంటే మనం సజెస్ట్ చేయాల్సింది అలోవెరా అండ్ నోని అండ్ నీమ్ క్యాప్సిల్స్. సో ఈ మూడు కూడా మనకి వాళ్ళ స్కిన్ కి యూజ్ అవుతాయి. సో ఇన్ కేస్ డయాబెటీస్ ఎవరికన్నా ఉందంటే మీకు ఇందాక నోని అని చెప్పాను. నోని అనేది సర్వరోగ నివారణ. సో నోని అండ్ నీమ్ డయాబెటీస్ కి కాంబినేషన్ ఏంటంటే నీమ్ క్యాప్సిల్స్ అండ్ నోని క్యాప్సిల్స్. ఈ రెండు కూడా మస్ట్ గా డయాబెటీస్ అంటే వాళ్ళకి ఇవ్వాలి. సో ఒకవేళ మీరు నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి. జస్ట్ ఒకవేళ ఎవరికైనా బీపీ ఉంది అంటే మనం సజెస్ట్ చేయాల్సింది ఫ్లాక్స్ ఆయిల్ అండ్ నోని. ఓకే, సో జస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం డాక్టర్స్ కాదు. ఓకే, మనం డాక్టర్స్ కాదు, జస్ట్ వీఆర్ రికమెండింగ్ అవర్ ఫుడ్ సప్లిమెంట్స్ టు దెమ్. సో వాళ్ళ మెడిసిన్ తో పాటుగా డయాబెటీస్ ఉంది అంటే ఎవరికైనా వాళ్ళ మెడిసిన్ తో పాటుగా ఓకే నీమ్ క్యాప్సిల్స్ అండ్ నోని క్యాప్సిల్స్ అనేటివి యూజ్ చేయాలి. ఓకే, అంతేకాని మెడిసిన్ స్టాప్ చేసి యూజ్ చేయకూడదు. వై బికాస్ మనం ఇక్కడ ఇచ్చేది ఏంటి అంటే ఆన్ ది స్పాట్ లో, అంటే లైక్ రాత్రి వేసుకుంటే మార్నింగ్ కల్లా తగ్గిపోయే లాంటిది కాదు. సో మెడిసిన్ అలా కాదు, వాళ్ళు నైట్ వేసుకుంటే మార్నింగ్ కల్లా సమ్ వాట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో మనది ఏంటంటే ఇన్ డెప్త్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక 1 month 2 months 3 months కి వాళ్ళు రెగ్యులర్ చెకప్ వెళ్ళేటప్పుడు డాక్టరే ఆ మెడిసిన్ తగ్గించేస్తాడు. ఒకవేళ బీపీ అయితే కనుక సో డైరెక్ట్ గా డాక్టర్ ఇంకా నెక్స్ట్ చెకప్ వెళ్ళినప్పటి నుంచి కంప్లీట్ గా మెడిసిన్ అనేది స్టాప్ చేసుకోవచ్చు. బట్ ఇనిషియల్ గా మొదట్లో మాత్రం వాళ్ళు తీసుకునే మెడిసిన్ ని పక్కన పెట్టి మన సప్లిమెంట్ ని యూజ్ చేయండి అని చెప్పకూడదు. వై బికాస్ మనం ఇక్కడ ఇచ్చేది మెడిసిన్ కాదు, ఫుడ్ సప్లిమెంట్స్, అండ్ వీఆర్ నాట్ ఏ డాక్టర్స్. ఓకే, సో ఇవి రోగం వచ్చిన వాళ్ళకన్నా కూడా రాకముందు యూజ్ చేసుకుంటే ఫ్యూచర్ లో రోగం రాకుండా ఉపయోగపడేదానికి మన దగ్గర ఉండే సప్లిమెంట్స్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి స్టీవియా. చక్కెర బదులుగా మనం పాలల్లో, టీలో ఉపయోగించుకోవచ్చు. ఇదేంటంటే మనకి తులసి మొక్కలో మనకి చాలా రకాలు ఉంటాయి. సో దాంట్లో వన్ టైప్ ఆఫ్ బీపీకి వచ్చి నోని అండ్ నీమ్ నోని అండ్ ఫ్లాక్స్ ఆయిల్. నోని ఫ్లాక్స్ ఆయిల్. సో నోని వచ్చి మార్నింగ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి, వీక్లీ 5 days. ఫ్లాక్స్ ఆయిల్ వచ్చి మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓకే, సో ఒకవేళ బీపీ హైగా ఉంది అంటే మాత్రం 3 times తీసుకోమానండి ఫ్లాక్స్ ఆయిల్ మటుకు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఆఫ్టర్ ఫుడ్. ఓకే, థ్యాంక్ యూ. సో స్టీవియా ఇదేంటంటే మన తులసి మొక్కలో చాలా రకాలు ఉంటాయి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను లాస్ట్ లో అడగండి, నేను మీకు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి నేను ఏం సజెస్ట్ చేయాలో నేను చెప్తాను ఫైనల్ గా. ఫైన్. సో తులసి మొక్కలో మనకు చాలా రకాలు ఉంటాయి. దాంట్లో వన్ టైప్ ఆఫ్ తులసిని మనం స్వీట్ తులసి అంటాం. సో స్వీట్ తులసి అంటే దాని బొటానికల్ నేమ్, సో మీరు గాన గూగుల్లోకి వెళ్ళి స్టీవియా ప్లాంట్ అని చెప్పి టైప్ చేశారంటే మీకు ఈ మొక్క అనేది వస్తుంది, రైట్? సో ఆ మొక్క నుంచి మనకి తీసిన ఒక టాబ్లెట్సే స్టీవియా. సో దీంట్లో మనకి 100 pills ఉంటాయి. సో డయాబెటీస్ ఉండే వాళ్ళు టీలో కానీ, కాఫీలో కానీ, మిల్క్ లో కానీ, దేంట్లో అన్నా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఈవెన్ మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. వై బికాస్ మనం షుగర్ తీసుకోవడం కన్నా కూడా స్టీవియా తీసుకోవడం బెటర్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ కేటగిరీ ఫిట్నెస్ అండ్ డైట్. సో దీంట్లో వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక కోర్స్ ప్రకారం కరెక్ట్ గా గానం వాళ్ళు యూజ్ చేసుకుంటే, సో వెస్లిమ్ షేక్, వెస్లిమ్ క్యాప్సిల్స్, ప్రోటీన్ పౌడర్ అండ్ వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ, ప్రోటీన్ పౌడర్ అండ్ వెస్లిమ్ క్యాప్సిల్స్. సో ఈ 4 కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయాన్నే మనం వెస్లిమ్ క్యాప్సిల్స్ అనేది ఇవ్వాలి. వాళ్ళ వెయిట్ ని బేస్ చేసుకొని, సో 1 capsule 2 capsule ఎంటీ స్టమక్ తో. ఓకే, సో నెక్స్ట్ వచ్చి వెస్లిమ్ టీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చి వెస్లిమ్ షేక్. సో వెస్లిమ్ క్యాప్సిల్స్ ఏం చేస్తుందంటే మన బాడీలో లైక్ అపిటైట్ ని తగ్గిస్తుంది, మూడ్ ని కంట్రోల్ చేస్తుంది, బాడీలో ఉండే ఫ్యాట్ ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి వెస్లిమ్ క్యాప్సిల్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వెస్లిమ్ టీ అనేది ఏంటి అంటే, సో ఫ్యాట్ ని కూడా కరిగించడానికి మనకి వెస్లిమ్ టీ ఉపయోగపడుతుంది అండ్ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ వెస్లిమ్ షేక్ అండ్ ప్రోటీన్ పౌడర్. సో ఇదేంటంటే మనం ఉదయం కానీ లేకపోతే ఇనిషియల్ గా స్టార్ట్ చేసేటప్పుడు నైట్ టైం మనకి ఫుడ్ అనేది అవసరం లేదు. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఫుడ్ మనకి వెస్లిమ్ షేక్ అండ్ ప్రోటీన్ పౌడర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇలాగ మనకి ఈ 4 types ఆఫ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి వెయిట్ మేనేజ్మెంట్ కి యూజ్ అవుతుంది. సో అండ్ ఇంకోటి ప్రోటీన్ పౌడర్ నార్మల్ గా కూడా మనం తీసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రోటీన్ పౌడర్ అనేది. సో ఎవరైనా జిమ్ కి వెళ్తున్నా లేకపోతే సంథింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నా కూడా మనకి ప్రోటీన్ మజిల్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు. సో అండ్ సింపుల్ గా చెప్పాలంటే మన బాడీ వెయిట్ ఎంత ఉందో ప్రతిరోజు అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి యాజ్ పర్ ద WHO. బట్
మనం తీసుకునే ఫుడ్ లో కానీ లో కానీ వీటిల్లో కానీ మనం తీసుకునే ప్రోటీన్ అనేది 50% కూడా మనకి రావట్లేదు, రైట్. సో అందువల్లే కొంత ఏజ్ వచ్చేసరికి మన బాడీలో యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతూ వస్తుంది, రైట్. సో ఈరోజు జుట్టు పెరగాలన్నా, స్కిన్ కైనా, లేకపోతే గోర్లకైనా, సో ప్రతి దానికి, సో ఎదుగుదల, సో ఎదుగుదలకి ప్రతి ఒక్క ఎదుగుదల దానికి మనకి ప్రోటీన్ పౌడర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఒక 10 grams కి 8.2 గ్రామ్ ప్రోటీన్ అనేది మనకి దీంట్లో దొరుకుతుంది, అండ్ హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్. సో బయట మీరు ఎక్కడైనా తీసుకోండి, బయట మనకి ప్రోటీన్ ఎక్స్ దొరుకుతుంది. సో అవుట్ ఆఫ్ 100 grams మీకు దొరికేది 36 grams ప్రోటీన్ దాంట్లో. బట్ మన దాంట్లో అవుట్ ఆఫ్ 100 grams 82 grams ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. సో చాలా చాలా హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్, అండ్ చాలా మంచి ఎనర్జీ అనమాట, పెద్దవాళ్ళకి కానీ లేకపోతే పిల్లలకైనా ఎవరికైనా కానీ. సో మంచి ఎనర్జీ ఇది. అండ్ నెక్స్ట్ కేటగిరీ డీటాక్స్ అండ్ రెజ్యూనేషన్. సో డీటాక్స్ అంటే సింపుల్, డీటాక్స్, టాక్సిన్స్. సో టాక్సిన్స్ అంటే మనం తీసుకునే ఆహారంలో ఏదైతే విషపూరిత పదార్థాలు ఉన్నాయో, అండ్ అదే విధంగా పీల్చే గాలిలో కావచ్చు, తాగే నీటిలో కావచ్చు, సో ప్రతి దాంట్లో ఈ రోజు విషపూరిత పదార్థాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఓకే, సో తీసుకునే ఫుడ్ అంతా కూడా పెస్టిసైడ్స్. సో మనం తీసుకునే ఆహారంలో అవుట్ ఆఫ్ 100 grams ఆఫ్ ఫుడ్ మనకి 10 to 20 grams పెస్టిసైడే వెళ్తుంది, రైట్. సో ఇలాగ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ రోజు రోజుకి పురుగు మందులు అనేవి కొట్టడం భయంకరంగా పెంచుతున్నారు. సో నానో టెక్నాలజీ, హైబ్రిడ్ పంటలు. ఓకే, సో అంటే రావాల్సిన ఒక 4 నెలల్లో 5 నెలల్లో రావాల్సిన పంట 2 నెలల్లో వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఆ పండులో కానీ ఆ కాయలో కానీ రావాల్సిన పోషకాలు ఎలా వస్తాయి? సో సింపుల్ గా చెప్పాలంటే ఈ రోజు మనం తీసుకుంటున్న ఆహారం మొత్తం కూడా కడుపు లోపలికి వెళ్ళి ఆకలిని తగ్గించడానికి ఉపయోగపడుతుందే కానీ మన శరీరంలో ఉండే అవయవాలకు కావాల్సిన పోషకాలు దొరకట్లేదు. ఓకే, సో ఈ డీటాక్స్ అండ్ రెజ్యూనేషన్ ఏంటి అంటే మన బాడీలో ఉండే ఆ టాక్సిన్స్ ని మొత్తం కూడా రిమూవ్ చేయడానికి మనకి ఈ ప్రొడక్ట్స్ యూజ్ అవుతాయి. సో దీంట్లో మనకి డైటరీ ఫైబర్ ఉంటుంది. సో ఇదేంటంటే మనం ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళల్లో సో ఒక స్పూన్ ఆర్ 1.5-2 spoons అనేది మనం మిక్స్ చేసుకొని తాగితే పేగుల్లో ఉండేది మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. కొంతమంది మోషన్ ఫ్రీగా వెళ్ళకుండా ఉంటారు. ఓకే, సో 2 days కి ఒకసారి, 3 days కి ఒకసారి మోషన్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అండ్ 1 complete day తర్వాత మోషన్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఇది చాలా చాలా డేంజరస్. ఓకే, సో ఆ ఫైబర్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది, మొత్తం కూడా క్లీన్ చేస్తుంది. అండ్ కొంతమందికి పుల్ల తేపులు మరీ హెవీగా వస్తుంటాయి. సో రైట్, సో ఇక్కడ ఒక లేడీ ఉన్నారనమాట, ఆమె పేరు ఉషా. సో ఈ ప్రోటీన్ ఈ ఫైబర్ లేదు అంటే ఆమె కష్టం, అంటే ఆమెకు అంత సివియర్ అయిపోయింది. సో ఫైబర్ లేదంటే ఆమెకి ఏంటంటే పుల్ల తేపులు ఇంకా కంటిన్యూస్ గా వస్తుంటాయి. సో ఫైబర్ యూజ్ చేసిందంటే మాత్రం అలాంటి ప్రాబ్లం అనేది రాదు. ఓకే, సో ఇట్లా మనకి డైటరీ ఫైబర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ ప్రోడక్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గ్యానోడర్మా. సో గుర్తుపెట్టుకోండి, ఏ రోగం కూడా రాత్రి పుట్టేసి ఉదయానికల్లా బయటపడదు. ఓకే, సో మన బాడీలో నైటే షుగర్ అనేది జనరేట్ అయిపోయి ఉదయానికల్లా మనకు షుగర్ బయటపడదు. సో ఏదైతే కొన్ని సంవత్సరాలుగా ఒక 5 నుంచి 10 సంవత్సరాలుగా మనం తీసుకుంటున్న ఆహారం ఉందో ఆ ఆహార పదార్థాలు, ఆ ఆహారపు అలవాట్లను బేస్ చేసుకునే కొన్ని సంవత్సరాల తర్వాత రోగం బయటకు వస్తుంది. సో అది బీపీ అనో షుగర్ అనో, అంటే మనం ఏదైనా జ్వరం వస్తే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం, లేకపోతే రెగ్యులర్ గా మనం బ్లడ్ ఇస్తున్నప్పుడు కానీ బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి టైమ్స్ లో బయటపడుతుంటుంది. సో డయాబెటీస్ వచ్చిందని, లేకపోతే బీపీ ఉందని, లేకపోతే మీ హార్ట్ అనేది వీక్ గా ఉందని, లేకపోతే బ్లడ్ లో కొలెస్ట్రాల్ పెరిగిందని. సో కొన్ని సంవత్సరాల తర్వాత అలాంటి ఒక సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం టెస్ట్ చేసుకుంటే బయటపడుతుంది. సో ఈ గ్యానోడర్మా ఏం చేస్తుందంటే ఇది మూలికల్లో కల్లా రాజ్యమూలిక అంటాం, అంటే కింగ్ ఆఫ్ ది హెర్బ్స్ అంటాం. సో ఇదేంటంటే గ్యానోడర్మా అనేది చైనా, జపాన్ లో దొరికే 1 type ఆఫ్ రెడ్ మష్రూమ్, ఎర్ర పుట్టగొడుగులు. సో ఇదేంటంటే మనకి మెడిసినల్ యూజ్ కి యూజ్ అవుతుంది. సో ఇదేం చేస్తుందంటే మన బాడీ మొత్తాన్ని, సో ఈ రోజు మనకి ఏదైనా బాగాలేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సిటీ స్కాన్ అని, ఎంఆర్ఐ అని మనం తీస్తూ ఉంటాం. సో ఎందుకు, ప్రాబ్లం ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి. వేరాజ్ ఈ గ్యానోడర్మా మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏదైతే రోగం మన బాడీలో ఉందో, ఈవెన్ క్యాన్సర్ కావచ్చు. సో మన బాడీలో క్యాన్సర్ పుడుతూ ఉంది అనుకోండి, మనకి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఫస్ట్ స్టేజ్ లోనో, సెకండ్ స్టేజ్ లోనో, థర్డ్ స్టేజ్ లోనో మనం చెకప్ చేయించుకున్నప్పుడు తెలుస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు గ్యానోడర్మా తీసుకుంటారో ఆ పుట్టే క్యాన్సర్ సెల్స్ ని చంపేసి ఆటోమేటిక్ గా ఆ క్యాన్సర్ ని మన బాడీలో నుంచి రిమూవ్ చేసేస్తుంది. ఓకే, సో ఇన్ కేస్ అది ఫస్ట్ స్టేజ్ లోకి వచ్చేసినా కూడా కంప్లీట్ గా మన బాడీలోంచి క్యాన్సర్ ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇది ఒకటే కాదు, సో ఇదేంటంటే బాడీలో టాక్సిన్స్ ని మూవ్ చేస్తుంది, అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు. సో ప్రతి దానికి మనకి మెయిన్ గా పెరాలసిస్ కావచ్చు. ఓకే, సో వీటికి మనకి గ్యానోడర్మా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, రైట్. కొంతమందికి హ్యాండ్స్ లెగ్స్ కూడా పని చేయకుండా, అంటే పెరాలసిస్, పక్షవాతం వచ్చి ఉంటుంది. సో దానికి కూడా మనకి గ్యానోడర్మా, ఫ్లాక్స్ ఆయిల్ ఇవన్నీ కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. ఓకే,
అండ్ అదే విధంగా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. సో మిరాకిల్ ప్రోడక్ట్ అంటాం దీన్ని. అంటే ఇది ఏం చేస్తుందంటే దీంట్లో 10 స్టిక్కర్స్ ఉంటాయి. ఓకే, సో 10 స్టిక్కర్స్ ఉంటాయి. సో ఇదేం చేస్తుందంటే మనం నైట్ వేసుకున్నప్పుడు మన అరికాళ్ళకు అంటించుకొని పనుకుంటాం. సో డైలీ వాటర్ బాగా తీసుకోవాలి. నైట్ పనుకునేటప్పుడు ఆ స్టిక్కర్స్ ని అరికాళ్ళకు అంటించుకొని పనుకుంటాం. మార్నింగ్ లేసేసరికల్లా మీకు నైట్ పనుకునేటప్పుడు ఆ స్టిక్కర్స్ ఈ కలర్ లో ఉంటాయి, వైట్ గా ఉంటాయి. ఓకే, సో మార్నింగ్ లేసేసరికల్లా డార్కిష్ బ్రౌన్, ఇదండి ఈ పుట్టగొడు కింద ఉంది కదా, సో రూట్, సో ఈ మాదిరిగా డార్కిష్ బ్రౌన్ కలర్ లో మన కాళ్ళల్లో నుంచి మొత్తం బయటకు తీసేస్తుంది. సో ఏంటి అదంతా అంటే టాక్సిన్స్, రైట్? సో మన ఫుడ్ లో, మన వాటర్ లో, మనం యూజ్ చేసే సోప్ ద్వారా, ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన బాడీలో పీల్చే గాలి ద్వారా కావచ్చు, ఈ టాక్సిన్స్ ని మొత్తం కూడా నల్లగా బయటకు తీసేస్తుంది. సో ఒకవేళ స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీ ఫుడ్ ప్యాచెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంతమందికి మీరు ఈ సప్లిమెంట్స్ ఇచ్చినా కూడా కొంతమందికి ఉపయోగపడవు, రైట్? సో వాళ్ళు యూజ్ చేస్తుంటారు కానీ ఉపయోగపడదు. కారణం ఏంటంటే మన బాడీలో ఏదైతే టాక్సిన్స్ ఉంటాయో అవి ఎక్కువగా ఉన్నాయంటే మీరు స్పిరులినా ఇచ్చినా, నూనె ఇచ్చినా, ఆమ్లా ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా ఉపయోగపడదు. వై? బికాస్ ఆ టాక్సిన్స్ అనేటివి దే పుష్ దెమ్, సో నెట్టేస్తాయి. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఈ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ కానీ లేకపోతే సంథింగ్ ఈ డీటాక్స్ అండ్ రెజ్యునేషన్ లో మనకి గ్యానోడర్మా కానీ ఇస్తారో, సో ఆటోమేటిక్ గా మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని కూడా బయట వెళ్ళిపోతాయి. సో అప్పుడు మీరు ఏం ఫుడ్ తీసుకున్నా, ఏ సప్లిమెంట్ ఇచ్చినా కూడా మన బాడీకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో మెయిన్ గా స్మోకింగ్, డ్రింకింగ్ ఉంటే కంపల్సరీ ఫుడ్ ప్యాచెస్ అనేది సజెస్ట్ చేయండి. అండ్ అదే విధంగా ఐ సపోర్ట్, కంటికి సంబంధించిన దురదలు కానీ లేకపోతే సో బ్లర్నెస్ ఏదన్నా ఉన్నా కూడా ఇనిషియల్ లెవెల్లో ఉంటే కనుక కంప్లీట్ గా క్లియర్ చేసుకోవచ్చు. సంథింగ్ 0 సంథింగ్ లో ఉంటాయి ఐ సైట్ ఇట్లా. సో వాటికి ఏంటంటే మనకి ఈజీగా ఐ సపోర్ట్ వల్ల వాళ్ళు కంప్లీట్ గా స్ప్రెడ్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం రాదు. అండ్ కర్క్యూమిన్. సో కర్క్యూమిన్ అనేది ఏంటి అంటే ఒక పసుపు కొమ్ము నుంచి మనకి తయారవుతుంది. సో పసుపు కొమ్ము అంటే, పసుపు అంటే మనకి ఇంట్లో వాడే పసుపు కాదండి ఇది. సో ఇది కర్క్యూమిన్ అంటాం. సో కర్క్యూమిన్ అంటే పసుపు కొమ్మును గాన మనం మిడిల్ లోకి కట్ చేస్తే మనకి 3 లేయర్స్ కనిపిస్తాయి. ఓకే, గమనించారా ఎప్పుడైనా? సో 3 లేయర్స్ కనిపిస్తాయి. మధ్యలో కానీ మీరు సెంటర్ పాయింట్ చూస్తే డార్కిష్ ఎల్లో కలర్ లో ఉంటుంది, డార్కిష్ ఎల్లో కలర్. సో మొత్తం 3 లేయర్స్ కనిపిస్తాయి. ఫస్ట్ లేయర్ వచ్చి మనం కూరల్లో వాడతాం. సెకండ్ లేయర్ వచ్చి కాస్మెటిక్స్ లో యూజ్ చేస్తారు, రైట్? సో ఫేస్ కి సంబంధించిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో యూజ్ చేస్తారు. సో థర్డ్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం కర్క్యూమిన్ అని చెప్పి పిలుస్తాం. సో ఇది మనకి మెడిసిన్ లో యాంటీబయాటిక్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇది క్యాన్సర్ కి భయంకరంగా పనిచేస్తుంది, రైట్? సో క్యాన్సర్ అనేది జీవితంలో మనకి రాకుండా, ఒకవేళ వచ్చున్నా కూడా ఆ క్యాన్సర్ ని రిమూవ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ క్యాన్సర్ కి మనకి 2 ప్రొడక్ట్స్, ఒకటి గ్యానోడర్మా. సో గ్యానోడర్మా అనేది ఎట్లా అంటే పాముకి, ముంగీసకి ఎలాగైతే గ్యానోడర్మా అనేది క్యాన్సర్ కి అలా అన్నమాట. ఓకే, సో అదే విధంగా మనకి కర్క్యూమిన్. సో ఇక్కడ గ్యానోడర్మా, కర్క్యూమిన్ రెండు కూడా మనకి క్యాన్సర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ పసుపు అనేది మీకు ఆటోమేటిక్ గా తెలుసు, యాంటీబయాటిక్. ఓకే, అండ్ అదే విధంగా నెక్స్ట్ కేటగిరీ ఉమెన్ హెల్త్. సో ఈ రోజు లేడీస్ కి చాలా మంది లేడీస్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటారు. సో దాంట్లో మనకి ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి శతావరి మ్యాక్స్. సో మెయిన్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సో లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, లైక్ రావాల్సిన ఏజ్ లో కన్నా కూడా ముందుగానే పీరియడ్స్ రావడం, లేకపోతే సో ఎర్లీ మెచ్యూరిటీ కావచ్చు. సో వీటన్నిటికీ కారణాలు ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే, సో దానికి సంబంధించి అండ్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. సో దానికి కూడా మనకి శతావరి మ్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ నోని అండి. ఓకే, సో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అంటే మాత్రం కంపల్సరీ శతావరి మ్యాక్స్ అండ్ నోని అనేది మనం సజెస్ట్ చేయాలి. అండ్ అదే విధంగా బ్లడ్ పెట్టేదానికి, సో మెన్స్ట్రల్ టైంలో ఎక్కువగా బ్లడ్ లాస్ అవుతూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ కాల్షియం కూడా. సో లేడీస్ కి మస్ట్ గా మనం సజెస్ట్ చేయాల్సింది ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ అండ్ అదే విధంగా కాల్షియం. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ కాల్షియం. అండ్ అదే విధంగా హెయిర్, స్కిన్, నెయిల్స్, రైట్? సో మెన్స్ట్రల్ టైంలో కొంతమందికి హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి కూడా మనం ఇది సజెస్ట్ చేయొచ్చు. అండ్ నార్మల్గా ఎవరైనా కావచ్చు, ఇది ఓన్లీ మేల్సే అని ఫీమేల్సే అని కాదు. ఫోలిక్ ఐరన్ కానీ, హెయిర్, స్కిన్, నెయిల్ కానీ, క్రాన్బెర్రీ కానీ, సో మేల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా క్రాన్బెర్రీ, సో యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ అంటాం, యూటీఐ ప్రాబ్లమ్స్ అనేటివి లేడీస్ చాలా మంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు. సో అఫ్ కోర్స్ జెంట్స్ కూడా. సో కొంతమందికి ఏంటంటే జెంట్స్ యూరిన్ అర్జెన్సీ ఉంటుంది. ఓకే, యూరినేషన్ అర్జెన్సీ ఉంటుంది. అండ్ అదే విధంగా సో దే కాంట్ స్టాప్ అనమాట. సో ఒక్క సెకండ్ కూడా వాళ్ళు వెయిట్ చేయలేరు. సో దానికి ఏంటంటే మనకి యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాం. క్రాన్బెర్రీ అనేది బాగా ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇది ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ కి కానీ అండ్ హాస్టల్స్ లో ఉన్న లేడీస్ కానీ ఇది ఎక్కువగా ఉంటుంది. అంటే
పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసే వాళ్ళకి కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో క్రాన్బెర్రీ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదేం లేదండి, సో ఇది ఒక పండు. సో మేబీ మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే మీకు అక్కడ జ్యూసెస్ దొరుకుతుంటాయి, క్రాన్బెర్రీ జ్యూసెస్. ఓకే, సో ఇది మనకి క్యాప్సిల్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ శతావరి మ్యాక్స్ అని మీకు ఏదైతే చెప్పానో, సో ఇది ఒక కింగ్ ఆఫ్ ద హెర్బ్స్ అని మీకు గ్యానోడర్మా చెప్పాను. సో శతావరి మ్యాక్స్ ని మనం క్వీన్ అంటాం. ఓకే, క్వీన్ ఆఫ్ ది హెర్బ్స్ అంటాం. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ మనకి శతావరి మ్యాక్స్ కూడా, లేడీస్ కి ఎస్పెషల్లీ. అండ్ నెక్స్ట్ కేటగిరీ వెస్టిజ్ ప్రైమ్. సో వన్ ఆఫ్ ద సూపర్ కేటగిరీ ఇన్ వెస్టిజ్ సప్లిమెంట్స్ అనమాట. సో ఈ 4 ప్రోడక్ట్స్ కూడా 4 మిరాకిల్స్, ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ 4 కూడా. సో అంటే ఈ 4 గురించి మాట్లాడుకోవడానికి ఆల్మోస్ట్ ఓన్లీ ఈ 4 మీద మనం ఆల్మోస్ట్ కొన్ని రోజులు మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ 1 అవర్ కూడా మనం టైం తీసుకోవచ్చు. ఓకే, బట్ నేను మీకు సింపుల్ గా నేను చెప్తాను. సో క్రిల్ ఆయిల్. సో క్రిల్ ఆయిల్ అనేది ఏంటి అంటే మనకి అంటార్క్టికా మహాసముద్రం, జపాన్, పసిఫిక్ ఇలాంటి ఏరియాస్ లో ఉండే డెప్త్ లో మీకు యూట్యూబ్ లో దొరుకుతుంది దీని వీడియో, క్రిల్ ఆయిల్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనేది. సో ఇది ఏంటి అంటే సముద్రపు అడుగు భాగాన ఉండే ఒక రొయ్య నుంచి మనకి ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మనకి ఇక్కడ క్యాప్సిల్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఒక రెడ్ గా ఉంటుంది ఆ ఫ్రామ్ రొయ్య. సో రైట్, సో ఈ క్రిల్ ఆయిల్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది? సింపుల్. సో మన బాడీకి కావాల్సిన ఒమేగా 3 ఉంటుంది, ఒమేగా 6 ఉంటుంది, ఆస్తాగ్జాంతిన్ ఉంటుంది, పాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. సో మెయిన్ గా ఇవి దేనికి మనకు ఉపయోగపడతాయి అంటే బ్రెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ పవర్ ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. సో చదివింది గుర్తుండడానికి కావచ్చు. అండ్ అదే విధంగా రెండోది హార్ట్ కు బాగా ఉపయోగపడుతుంది. సో బాడీలో ఉండే బ్లడ్ లో ఉండే కొలెస్ట్రాల్ కు ఉపయోగపడుతుంది. అండ్ మూడోది లివర్ కి సంబంధించి మనకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ జాయింట్స్ పెయిన్ కి ఉపయోగపడుతుంది. సో అండ్ ఇన్ఫ్లమేషన్ కి ఉపయోగపడుతుంది. సో అంటే మంటలు, కొంతమందికి స్కిన్ మంట పడుతుంటుంది, రైట్? సో అలాంటి వాటికి మనకి క్రిల్ ఆయిల్ ఉపయోగపడుతుంది. సో ఇట్లా మనకి మెయిన్ గా బ్రెయిన్, హార్ట్, లివర్, జాయింట్ పెయిన్స్, ఇన్ఫ్లమేషన్ అండ్ కంటి చూపుకు కూడా అండి, కంటి చూపుకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంతమందికి ఇక్కడ, సో తిరుపతిలోనే అనుకుంటాను, సో వన్ ఆఫ్ ద లేడీ ఆమె యాక్చువల్ గా ఫిజికలీ ఛాలెంజ్డ్, ఐ మీన్ కళ్ళు కనపడవు ఆమెకి సరిగ్గా, బ్లర్నెస్ అనమాట. సో హ్యాండిక్యాప్ కోటాలో ఆమెకి సమ్ గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది. సో ఆమెకి అంటే స్టిక్ పట్టుకొని నడుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఆమె క్రిల్ ఆయిల్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేసిందో విత్ ఇన్ ఒక 2 బాటిల్స్ కనుక్కుంటాను, ఆమెకి బ్లర్నెస్ అనేది కొంచెం తగ్గి ఐ విజన్ అనేది పెరిగింది, రైట్? ఆమె అలా పెరగడంతో ఆ బాటిల్ వాడడం మానేసింది. ఎందుకు అనుకుంటారేమో, రైట్? సో విజన్ కనిపిస్తుందంటే కంటిన్యూ చేసుకోవచ్చు కదా అని ఆమె, అంటే ఒక భయం అనేది క్రియేట్ అయింది. ఏంటంటే ఆమెకి వచ్చింది బ్లైండ్ కోటాలో, సో మళ్ళీ జాబ్ పోతుందేమో అని చెప్పి ఆమె స్టాప్ చేసింది. సో అలా ఏం ఉండదండి, వన్స్ మీకు జాబ్ వచ్చిందంటే కంటిన్యూ ఉంటుందని చెప్పి మనం సజెస్ట్ చేస్తే ఆమెకి ఇప్పుడు ఐ విజన్ అనేది చాలా బాగుంది. ఓకే, సో క్రిల్ ఆయిల్ అనేది మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. బ్రెయిన్, లివర్, హార్ట్, ఓకే, కంటికి సంబంధించి, జాయింట్స్ పెయిన్స్ కి సంబంధించి, ఓకే, సో ఇన్ఫ్లమేషన్ కావచ్చు, వీటన్నిటికి కూడా మనకి క్రిల్ ఆయిల్ ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ వన్, సో ఇంకో ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ వచ్చి మెటామైండ్. సో రీసెంట్ గా లాంచ్ అయిన వన్ ఆఫ్ ద సూపర్ ప్రోడక్ట్ మెటామైండ్. సో ఇది చివబుల్ క్యాప్సిల్స్. చివబుల్ అంటే మనం నవిలేదన్నమాట. ఓకే, ఆరెంజ్ ఫ్లేవర్ లో ఉంటుంది. అండ్ ఇదేంటి అంటే మెటామైండ్ అనేది సో కాగ్నిటివ్ ఫంక్షన్, సో అలర్ట్నెస్, కాన్సన్ట్రేషన్, సో మెమరీ పవర్, చదివింది గుర్తుండడానికి కావచ్చు, సో కాగ్నిటివ్ ఫంక్షన్ ని మనకు బాగా పెంచుతుంది అనమాట. అంటే మన ఆలోచన శక్తిని పెంచుతుంది. అండ్ అదే విధంగా మైండ్ మీద స్ట్రెస్ కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే పని ఒత్తిడి వల్ల జాబ్ లో కొంతమంది ఎంప్లాయీస్ కానీ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ కొంతసేపు మైండ్ పనిచేయదు. అంటే ఆ స్ట్రెస్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళకి అర్థం కాదనమాట కాసేపు. సో దెన్ వాళ్ళు కాసేపు రిలాక్స్ అయితే మళ్ళీ వాళ్ళకి బ్రెయిన్ పనిచేస్తుంది. ఓకే, సో కాగ్నిటివ్ ఫంక్షన్ ని బాగా డెవలప్ చేస్తుంది. అండ్ కాన్సన్ట్రేషన్, మనం కొంతమంది ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు, సో నేను పిలుస్తూ ఉన్నాను అనుకోండి, లైక్ ఒక పర్సన్ ని అమర్ అమర్ అని పిలుస్తూ ఉన్నానంటే అతని చెవులోకి నా వాయిస్ వెళ్తుంది, బట్ నా వైపు తిరగడు. కారణం ఏంటంటే సో తన కాన్సన్ట్రేషన్, అలర్ట్నెస్ అనేది సరిగా లేదు. సో కొద్దిసేపు తర్వాత జస్ట్ ఇట్లా తిరుగుతారు అనమాట. సో అదే విధంగా మనకి ఏంటంటే మెటామైండ్ అనేది, ఇప్పుడు ఎగ్జాంపుల్, సో ఈ కాల్లో మీరు ఉన్నారు, నేను టకామని ఒక 2+3 ఎంత అన్నానంటే 2+3 5, రైట్? సో 2+3 5. బట్ కొంతమందికి ఈ 2+3 అనేది వాళ్ళ మైండ్ లోకి వెళ్ళి రికగ్నైజ్, అంటే వాళ్ళు నేను అన్న ఈ 2+3ని వాళ్ళు రికగ్నైజ్ చేసుకోవడానికి కొన్ని సెకండ్స్ టైం పడుతుంది. మేబీ 1 or 2 seconds or 3 seconds. ఓ 2+3 5. కొంతమంది టక్కమని 2+3 5. ఓకే, అంటే దెర్ ఈస్ ఎ డిఫరెన్స్, రైట్? సో ఈ అలర్ట్నెస్ అనే దాన్ని మనకి బాగా ఇంప్రూవ్ చేస్తుంది మెటామైండ్. సో చాలా సూపర్ ప్రోడక్ట్ అండి. అండ్ ఇది ఫస్ట్ టైం మనకి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మనకు అప్రూవల్ వచ్చిన ప్రోడక్ట్ అనమాట మెటామైండ్ అనేది.
ఓకే. అండ్ దీంట్లో మనకి ఫెర్రిక్ సాచురేట్, కామన్ గా మనకి ఫెర్రిక్ సాచురేట్ అనేది దేంట్లో కూడా మనకి దొరకదు. సో చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి ఫెర్రిక్ సాచురేట్ అనేది. అండ్ మోర్ ఓవర్ ఇది మనకి లాంచ్ అయినప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఒక డాక్టర్, ఆయన క్వాలిఫికేషన్స్ చదవాలంటే ఒక లైన్ ఉంది. సో ఆల్మోస్ట్ ఒక పెద్ద లైన్, మన ఇంటి అడ్రస్ ఉన్నట్టు ఉంటుంది ఆయన క్వాలిఫికేషన్. ఓకే. సో అలాంటి ఒక పర్సన్ దీని గురించి ఆల్మోస్ట్ 2 hours మనకి, ఆల్మోస్ట్ 1.5 hour అనుకుంటాను. సో దీని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. మీకు యూట్యూబ్ లో ఉంది. యూట్యూబ్ లో మన వెస్టీజ్ పేజ్కి వెళ్ళి మీరు మెటామైండ్ అనేది కొట్టారంటే, సో ఆ డాక్టర్ ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాంట్లో ఉంటుంది అనమాట. మెటామైండ్ చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్. అండ్ అదే విధంగా మనకి కాంబయోటిక్స్. సో కాంబయోటిక్స్ కూడా మనకి ఏంటంటే క్యాప్సిల్ ఇన్ క్యాప్సిల్ అంటాం. క్యాప్సిల్ లోపల మళ్ళీ క్యాప్సిల్ ఉంటుంది. ఫస్ట్ టైం ఇండియాలో ఇలాంటి ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేశారు. నెట్వర్క్ మార్కెట్ ఇండస్ట్రీలోనే ఏ కంపెనీలో కూడా మనకి క్యాప్సిల్ ఇన్ క్యాప్సిల్ అనే ఒక ఫార్ములా లేదు. సో ఏంటి కాంబయోటిక్స్ అంటే, దీంట్లో పేరులోనే ఉంది కాంబయోటిక్స్. ఓకే. కాంబో అంటే, కాంబో మీన్స్ 2. ఓకే. సో రెండు కలిపి ఉంటుంది కాంబో. ఓకే. సేమ్ అదే విధంగా దీంట్లో మనకి ఏంటంటే మల్టీవిటమిన్, మల్టీ మినరల్ అండ్ విత్ ప్రోబయోటిక్స్ అంటాం. ఓకే. సో ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్. సో సింపుల్ గా చెప్పాలంటే, మనం ఈ క్యాప్సిల్ అనేది వేసుకున్న తర్వాత మనం ఫుడ్ తీసుకున్న వెంటనే మనం ఈ క్యాప్సిల్ వేసుకోవాలి. అండ్ krill oil అనేది వచ్చి ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మధ్యలో మనం క్యాప్సిల్ వేసుకోవాలి. ఇన్ బిట్వీన్ ద మీల్స్. సో ఆహారం తీసుకుంటున్నామంటే మధ్యలో వేసుకొని వాటర్ తాగేసి మళ్ళీ మీరు రిమైనింగ్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే. సో అలాగ యూజ్ చేయాలి krill oil అనేది. అండ్ కాంబయోటిక్స్ వచ్చి ఫుడ్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మనం కాంబయోటిక్స్ వేసుకోవాలి. సో ఏం చేస్తుంది కాంబయోటిక్స్? సింపుల్. క్యాప్సిల్ లోపలికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ క్యాప్సిల్ ఓపెన్ అయ్యి మీరు తీసుకున్న ఫుడ్ లో ఏదైతే వైటమిన్స్, మినరల్స్ లేవో ఆ విటమిన్స్ మొత్తం కూడా ఈ క్యాప్సిల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో సెకండ్ థింగ్, సో మీరు ఫుడ్ తీసుకున్న కొన్ని గంటల తర్వాత సెకండ్ క్యాప్సిల్ ఓపెన్ అయ్యి, సో ఈ లోపల ఏమవుతుంది, మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా డైజెషన్ అవ్వాలి. సో చాలా మందికి ఈ డైజెషన్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. సో గట్ హెల్త్ అంటాం. గట్ హెల్త్, మన పేగుల్లో ఏదైతే జీర్ణం అవ్వాలో ఆ జీర్ణ క్రియ సరిగ్గా ఉండదు. సో దానికి ఒక మంచి బ్యాక్టీరియా అనేది మనకి అవసరం. సో ఆ మంచి బ్యాక్టీరియానే మనకి ఇక్కడ ఈ క్యాప్సిల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ ప్రోబయోటిక్స్ అంటాం. ఓకే. సో ఇది కాంబయోటిక్స్. అండ్ ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చి సీబొక్తాన్. సీబొక్తాన్ అనేది ఏంటి అంటే -43 డిగ్రీ సెంటీగ్రేడ్ లో పెరిగే ఒక పండు. సో ఇది మనకి రీసెంట్ గా నరేంద్ర మోదీ గారు కూడా దీన్ని మనకి సజెస్ట్ చేస్తున్నారు. సో ఈ సీబొక్తాన్ యూజ్ చేయమని చెప్పి. సో ఏంటంటే సీబొక్తాన్ అనేది మనకి సి విటమిన్ బాగా దొరుకుతుంది, కంటికి సంబంధించి ఉపయోగపడుతుంది. అండ్ అదే విధంగా ఆల్మోస్ట్ omega-3, omega-6 అండ్ omega-7 ఉంటుంది. ఓకే. సో omega-7 అనేది మనకి బ్రెయిన్ కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఓకే. సో ఇట్లా మనకి సీబొక్తాన్ అనేది మనకి దీంట్లో ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో మనకి ఇంకోటి ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్ బాగా డెవలప్ చేస్తుంది. ఓకే. అండ్ ఈ 4 కేటగిరీస్ 4 ప్రొడక్ట్స్ వెస్టీజ్ ప్రైమ్ లో. అండ్ ఆయుష్ సంతే. సో ఆయుష్ సంతే అనేది ఏంటి అంటే మనకి ఇండియాలో ఆయుర్వేదం అనేది చాలా పాపులర్. ఓకే. సో ఆల్మోస్ట్ ఈరోజు తీసుకుంటే 5000 years గా మనకి ఇండియాలో ఆయుర్వేదం అనేది ఉంది. రైట్. సో ఈ ఆయుర్వేదంలో వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రాండ్ ఏంటి అంటే ఆయుష్ సంతే. సో దీంట్లో మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, సో అది మేబీ కొంతమందికి 2 mm, 5 mm, 10 mm సో ఇట్లా స్టోన్స్ ఉంటాయి. సో వాళ్ళకి సర్జరీస్ అవసరం లేకుండానే మనం కిడ్నీ హెల్త్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తే ఆ స్టోన్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. అండ్ ఓన్లీ కిడ్నీ హెల్త్ ఈజ్ ఎనఫ్ ఫర్ దట్ పర్సన్స్. ఓకే. అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చి రెస్పోకేర్. కొంతమందికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ బ్రీతింగ్, అంటే కొంత దూరం నడిచినా, పరిగెత్తినా, మెట్లు ఎక్కినా వాళ్ళకి ఆయాసం ఎక్కువగా వస్తుంటుంది. ఓకే. సో అలాంటి వాళ్ళకి కావచ్చు. అండ్ కొంతమందికి ఏంటంటే 365 days కోల్డ్ అండ్ కాఫ్ ఉంటుంది. సో జలుబు, దగ్గు కామన్ గా ఉంటుంది అనమాట కొంతమందికి. లేదు అలా అలా ఎవరైతే ఉంటుందో వాళ్ళకి మనం రెస్పోకేర్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. మెయిన్లీ ఆస్మా. సో ఆస్తమాతో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. సో దానికి కూడా మనకి రెస్పోకేర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చి నోని ఆమ్లా. ఓకే. అండ్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చి లివర్ హెల్త్. సో ఇక్కడ మనకి లివర్ అనేది కామన్ గా మనం మాట్లాడుకుంటే డ్రింకింగ్ ఎక్కువ చేస్తే లివర్ కి డ్యామేజ్ అవుతుంది అంటూ ఉంటాం. సో నాట్ ఓన్లీ డ్రింకింగ్ అండి, డ్రింకింగ్ చేస్తేనే అని కాదు, సో మనం తీసుకునే ఆహారం వల్ల కూడా, మనం యూజ్ చేసే కుకింగ్ ఆయిల్స్ వల్ల కూడా మనకి లివర్ అనేది చెడిపోతుంది. ఓకే. సో ఆ లివర్ ఫ్యాటీ లివర్ అంటాం. ఓకే. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకి లివర్ హెల్త్ అనేది మనకి దీంట్లో బాగా ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ వైటల్ కాంప్లెక్స్. సో దీంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి, వైటమిన్స్ దొరుకుతాయి అండ్ మినరల్స్ దొరుకుతాయి. అండ్ అదే విధంగా టాక్స్ క్లీన్. సో టాక్స్ క్లీన్ అనేది ఏంటి అంటే సింపుల్, ఇందాక మీకు నేను గ్యానోడర్మా గురించి చెప్పాను. సో సేమ్ లైక్ ఇది కూడా అలానే ఉంటుంది. బట్ ఇదేంటి అంటే ఆయుష్ సంతేలో మనకి టాక్స్ క్లీన్ ప్యూర్లీ ఆయుర్వేదిక్.
అండ్ అదే విధంగా గ్లూకో హెల్త్, డయాబెటీస్. సో మనకి బాడీలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ప్రోకార్డ్, హార్ట్ కు సంబంధించిన ప్రొడక్ట్స్. సో సింపుల్. అండ్ అదే విధంగా నెక్స్ట్ కేటగిరీ జాయింట్స్ అండ్ బోన్స్. సో దీంట్లో మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కాల్షియం. సో కాల్షియం మన బాడీలో దేనికి అవసరం అనుకుంటున్నారు? ఎముకలు కామన్, అది తెలిసిందే. నెక్స్ట్ పళ్ళు, టీత్ కావాలి. అండ్ మూడోది బ్రెయిన్ కావాలి. ఓకే, సో మన బాడీలో కాల్షియం అనేది 3 పార్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వన్ ఆఫ్ ద థింగ్ వచ్చి బోన్స్, ఇది అందరికీ మనకి తెలుసు. సో సెకండ్ థింగ్ టీత్, పళ్ళకి. అండ్ మూడోది బ్రెయిన్ అండి. సో బ్రెయిన్ అనే దానికి మనకి కాల్షియం అనేది దొరకలేదు అంటే, ఎందుకు మనకి బ్రెయిన్ కాల్షియం అవసరం అంటే, సో ఈరోజు సింపుల్, నేను మీకు ఇప్పుడు కొన్ని వర్డ్స్ చెప్తున్నాను ఈ మీటింగ్ గురించి, ఈ ప్రోడక్ట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది మీకు మైండ్ లోకి వెళ్తుంది, మీరు ఆలోచిస్తారు, ఓ ఇది దీనికి యూజ్ అవుతుందా, ఇది దీనికి యూజ్ అవుతుందా అని. ఇప్పుడు మీరు ఏదైనా నోట్ చేసుకోవాలంటే సో టక్ మనం ఒక పెన్ తీసుకుంటారు. ఈ పెన్ తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇస్తున్నారు మీకు? బ్రెయిన్. ఓకే, సో బ్రెయిన్ మనకి ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తుంది, మన హ్యాండ్ కదులుతుంది, లెగ్ కదులుతుంది, బాడీ కదులుతుంది. ఓకే, సో ప్రతిదీ ఈ రోజు మీరు ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఒక సిస్టమ్ లో ఏదైనా రన్ అవుతుంది, సో ఒక సిస్టమ్ లో ఏదైనా మూవీ రన్ అవుతుందంటే సో దాని వెనక సిపియు కానీ, ర్యామ్ కానీ, హార్డ్ డిస్క్ కానీ వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి. సో అప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ లో డిస్ప్లే అవుతుంది. సో సేమ్ లైక్ ఈ రోజు మీరు ఏం పని చేస్తున్నారన్నా, సో మన బాడీలో కంప్యూటర్ ఏంటి, మన బాడీలో ర్యామ్ ఏంటి, రామ్ ఏంటి అంటే మన బ్రెయిన్. ఓకే, సో ఆ బ్రెయిన్ అనేది ఫంక్షన్ అవ్వాలి అంటే మనకి కాల్షియం అనేది ఇంపార్టెంట్. అండ్ అదే విధంగా మనకి గ్లూకోజ్ మైన్, మోకాల్లో కార్టిలేజ్ అరిగిపోయి ఉంటుంది. సో ఆ మోకాల్లో గుజ్జు పెట్టేదానికి మనకి గ్లూకోజ్ మైన్ యూజ్ అవుతుంది. అండ్ అదే విధంగా కొలాజన్, సో ఇది వచ్చి పౌడర్ రూపంలో ఉంటుంది. సో కొలాజన్ అనేది కూడా మనకి ఏంటంటే మోకాల్లో గుజ్జు అరిగిపోయిన దానికి అండ్ పెయిన్ వస్తుంటుంది, కొంతమందికి హెవీగా పెయిన్ వస్తుంటుంది. సో ఆ పెయిన్ ని రెడ్యూస్ చేసేదానికి మనకి ఇక్కడ కొలాజన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఈ 3 కూడా మనకి జాయింట్స్ అండ్ బెయిన్స్. ఎవరికైనా జాయింట్స్ అండ్ బోన్స్ ప్రాబ్లం ఉంది అంటే మీకు టక్కుమని ఈ 3 ప్రోడక్ట్ గుర్తు రావాలి. అండ్ వాటర్ ప్యూరిఫైర్. సో వాటర్ ప్యూరిఫైర్ అనేది ఏంటి అంటే మనకి ఇది షార్క్ కంపెనీది. సో షార్క్ కంపెనీ అనేది 1912లో స్టార్ట్ అయిన ఒక జపాన్ కంపెనీ. ఓకే, ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉన్న ఒక కంపెనీ షార్ప్ అనేది. ఫస్ట్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ కానీ, ఫస్ట్ టెలివిజన్ కానీ స్టార్ట్ చేసిన కంపెనీ ఏది అంటే షార్ప్. ఓకే, సో ఈ షార్ప్ కంపెనీ వెస్టీజ్ తో టైఅప్ అయ్యి ఫస్ట్ లాంచ్ చేసిన ప్రోడక్ట్ వచ్చి ఎయిర్ ప్యూరిఫైయర్. సో వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం 2022 కల్లా ఒక ఆల్మోస్ట్ ఒక 2 lakh ప్యూరిఫైయర్స్ అనుకుంటాను పోవాలి అనుకునేది. 2018 డిసెంబర్ కల్లా వాళ్ళ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. సో అంటే ఒక షార్ప్ కంపెనీ ఇంతవరకు ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ని వాళ్ళ సొంత కంట్రీ అయిన జపాన్ లో కూడా లాంచ్ చేయలేదు. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ మోడల్ ఎస్పెషల్లీ ఫర్ వెస్టీజ్ కంపెనీకి మాత్రమే. అండ్ మోర్ ఓవర్ ఇండియాలో కూడా మనం ఎక్కడ దొరకదండి ప్రపంచంలో, ఓన్లీ త్రూ వెస్టీజ్ కంపెనీ. సో ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చిన దానికన్నా కూడా చాలా ముందే అయిపోయింది, అంటే అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయింది అనమాట వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్. సో ఇదేంటంటే మనకి గాలి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఈ రోజు సింపుల్, వీలైతే మీకు చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. డైలీ మనం 4 నుంచి 5 లీటర్లు నీళ్లు తాగాలి. అఫ్ కోర్స్ మనం తాగేది 2 to 3 లీటర్స్, రైట్? బట్ యాజ్ పర్ ద రికమెండేషన్ మనం 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. ఒకవేళ గాలి అనే దాని గురించి మాట్లాడుకుంటే డైలీ మనం ఎన్ని లీటర్స్ ఆఫ్ ఎయిర్ పీలవాలో తెలుసా? తెలీదా? సింపుల్. సో డైలీ మనం వాటర్ తాగుతున్నాం, దాహం వేసినప్పుడు గాలి ఎప్పుడెప్పుడు పీలుస్తాం? ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, మధ్యాహ్నం ఒక 2-3 గంటలకు ఒకసారా? రైట్. సో గాలి అనేది మనం పుట్టిన మొదలుకొని అంటిల్ అవర్ డెత్, ఓకే, సో కంటిన్యూస్ గా మనం గాలి పీలుస్తూ ఉంటాం. డైలీ 11,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్ మనం పీలుస్తూ ఉంటాం. ఓకే, సో మరి అలాంటి గాలి ఒక 4-5 లీటర్ల నీళ్లు తాగడానికే మనం 10,000 15,000 రోజు క్యాన్స్ అది ఇది పెట్టుకొని ఆల్మోస్ట్ ఇయర్లీ మనం 10,000 to 20,000 రూపీస్ నుంచి ఖర్చు పెడుతున్నారు. ఓకే, సో అలాంటిది ఓకే ఒక మంచి నీళ్లు తాగడానికి అంత ఖర్చు పెడుతున్నాం, మరి ఒక 4-5 లీటర్ల నీళ్లు తాగడానికి అంత ఖర్చు పెడితే 11,000 లీటర్ల గాలి పీలుస్తున్నాం. సో స్వచ్ఛంగా పీలుస్తున్నామా? పొల్యూషన్ భయంకరంగా పెరుగుతుంది. సో ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ 3,000 పేషెంట్స్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. 43 lakh పీపుల్ ఆస్తమా పేషెంట్స్ కి గురవుతున్నారు ఎయిర్ పొల్యూషన్ వల్ల. ఓకే, సో అలాంటి ఒక గాలిని ఇది ఏం చేస్తుందంటే మన ఇంట్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈజీ టు యూజ్ అండ్ మీరు ఏ రూమ్ లో ఉంటే ఆ రూమ్ లో మీరు దీన్ని క్యారీ చేసుకొని పెట్టుకోవచ్చు. జస్ట్ ఇది ఒక 2 to 3 kgs వెయిట్ ఏమో ఉంటుంది. ఓకే, అండ్ ఇదేంటంటే మన ఇంట్లో మనం ఆన్ చేసిన తర్వాత ఒక 250 square feet వరకు
ఏదైతే గాలి ఉంటుందో ఆ గాలి అనేది లోపలికి తీసుకొని బయటికి రిలీజ్ చేసే గాలి స్వచ్ఛమైన గాలి. అంటే ఒక దట్టమైన అడవిలో ఎంతైతే స్వచ్ఛమైన గాలి మనకు దొరుకుతుందో అలాంటి ఒక గాలి ఇది మన ఇంట్లో రిలీజ్ చేస్తుంది. ఓకే, సో చాలా వండర్ఫుల్ అండి. అండ్ మీకు ఎవరన్నా డాక్టర్స్ కానీ, సో అఫ్ కోర్స్ మనకి ఇంట్లో చాలా ఇంపార్టెంట్, అండ్ మోర్ ఓవర్ డాక్టర్స్ అండ్ క్లినిక్స్, సో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు బాగా సజెస్ట్ చేయొచ్చు. వై? బికాస్ వాళ్ళ దగ్గరికి లాట్ ఆఫ్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ ఇన్ దిస్ కరోనా టైమ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు యూజ్ దిస్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఓకే, సో మీరు డాక్టర్స్ కి బాగా రికమెండ్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ గాలి మొత్తం కూడా అది క్లీన్ చేసేస్తుంది. సో దీంట్లో మనకి హెపా ఫిల్టర్ ఉంటుంది, సంథింగ్ మనకి దానికి ఒక లైఫ్ టైం ఉంటుంది. సో ఆ ఫిల్టర్ కూడా మళ్ళీ మనకి దీంట్లోనే అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, అండ్ దీని తర్వాత ఇదే కంపెనీ మళ్ళీ మనకి వాటర్ ప్యూరిఫైర్ అనేది ఇచ్చింది. సో ఈ వాటర్ ప్యూరిఫైర్ కూడా మనకి ప్రపంచంలో ఎక్కడా దొరకదు, తన సొంత కంట్రీ అయిన జపాన్ తో సహా, ఓన్లీ త్రూ వెస్టీజ్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ వెస్టీజ్. రైట్, సో అర్థం చేసుకోండి ఎంత ట్రస్ట్ ఉందో వాళ్ళకి. సో సింపుల్, ఈ వాటర్ ప్యూరిఫై లాంచ్ అయిన ఫస్ట్ రోజే అవుట్ ఆఫ్ స్టాక్. రైట్, ఫస్ట్ రోజే అవుట్ ఆఫ్ స్టాక్. అంటే అవుట్ ఆఫ్ స్టాక్ అంటే అసలు దొరకలేదని కాదు, వచ్చినట్టు అయిపోయాయి. రైట్, సో ఆల్మోస్ట్ ఫస్ట్ డే సేల్ వచ్చి ఆల్మోస్ట్ 40,000 వాటర్ ప్యూరిఫైర్స్ అనుకుంటాను. 40,000 ఆన్ ది స్పాట్ సోల్డ్ అవుట్. సో అంత ఫాస్టెస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ ఈ వాటర్ ప్యూరిఫైర్ కూడా. సో ఇది కూడా మనకి సో దీని గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు చెప్పలేను, దీనికి ఒక పీపీటీ ఉంది, ఆల్మోస్ట్ ఇది 1 hour సెషన్ అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే గంగా వాటర్ మీకు ఐడియా ఉందా? సో మీకు యూట్యూబ్ లో డెమోస్ ఉంటాయి దీనికి సంబంధించి. సో గంగా వాటర్ ని తీసుకొని, అంటే మోస్ట్ పొల్యూటెడ్ వాటర్. ఓకే, సో అలాంటి వాటర్ ని తీసుకొని వచ్చి ఈ వాటర్ ప్యూరిఫైర్ లో పోసి ఆ వాటర్ ని తీసుకున్నారు, వాటిని డైరెక్ట్ గా తాగొచ్చు. సో అంత ప్యూరిఫై చేస్తుంది వాటర్ ని. సో దీంట్లో మనకి స్పెషాలిటీ ఏంటంటే ఏఎఫ్ డిస్రప్టర్ అనేది ఉంటుంది. సో నార్మల్ గా మనం బయట వాటర్ ప్యూరిఫైర్స్ ఏంటంటే వాటర్ వచ్చి ట్యాంక్ లో స్టోర్ అవుతుంది. ఓకే, ట్యాంక్ లో నుంచి మళ్ళీ మనం పట్టుకుంటాం. ఇన్ కేస్ ట్యాంక్ లోకి వచ్చిన తర్వాత ఏదన్నా హార్మ్ఫుల్ దాంట్లో పడిందంటే మనం దాన్ని ఏమీ చేయలేం. బట్ దీంట్లో ఏంటంటే మనకి ఆ ట్యాంక్ లో స్టోర్ అయిన తర్వాత ఆ ట్యాంక్ లో నీళ్లు మనం పట్టుకోవడానికి మధ్యలో మళ్ళీ ఫిల్టర్ అవుతుంది. సో దీని గురించి ఇంకా క్లియర్ గా మనం నెక్స్ట్ సెషన్ లో మనం క్లియర్ గా దీని గురించి మనం తెలుసుకుందాం. సో దీంట్లోనే వాటర్ పిక్చర్ ఉంటుంది, జగ్ అనమాట. సో పైన నుంచి మీరు వాటర్ పోస్తే సో ఆటోమేటిక్ గా 1.5-2 liters కెపాసిటీ ఉంటుంది. సో పైన మీరు వాటర్ పోస్తే కిందకి ఆటోమేటిక్ గా ఫిల్టర్ అయ్యి కిందకి వచ్చేస్తాయి. సో దీస్ ఆర్ అబౌట్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్. సో నెక్స్ట్ ఇక్కడ వరకు హెల్త్ కేర్ కేటగిరీ. ఓకే, సో అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి హెల్త్ ఫుడ్ కుకింగ్ ఆయిల్. సో జీరో కొలెస్ట్రాల్, హార్ట్ పరంగా మనకి ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఒరిజినల్ ఎక్కువ ఉంటుంది, విటమిన్ ఏ అండ్ విటమిన్ ఈ ఉంటుంది. సో కుకింగ్ ఆయిల్ అనేది మనకి ఏంటంటే స్వచ్ఛమైన గానుగ నూనె అనమాట. అంటే లైక్ రెడ్ రైస్ అంటాం, లైక్ ఎర్ర బియ్యం. రైట్, సో బ్రౌన్ రైస్ లేయర్ నుంచి తయారవుతుంది తౌడు అనమాట. సో తౌడు నుంచి మనకి తయారవుతుంది సో రైస్ బ్రౌన్ ఆయిల్. అండ్ అదే విధంగా మనకి దీంట్లోనే ఇన్విగో ప్రోటీన్ పౌడర్, పిల్లలకి సంబంధించి మనకి లైక్ బూస్ట్, బార్న్విటా. సో ఇదంతా ఏంటంటే నథింగ్ బట్ జస్ట్ ఒక పిప్పి, అంతేకాని వాళ్ళ బాడీకి వెళ్ళే మంచి అంటూ ఏమీ ఉండదు. బట్ దీంట్లో ఏంటంటే వాళ్ళ బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అండ్ ఒమేగా 3 ఉంటుంది, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ హైట్ కానీ వెయిట్ కానీ మెమరీ పవర్ కానీ అన్నిటి కూడా మనకి పిల్లలకి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఇన్విగో ప్రోటీన్ పౌడర్. సో దీంట్లో మనకి 200 grams ఉంటుంది, 500 grams ఉంటుంది. అండ్ టీ పౌడర్, సో కంప్లీట్లీ లీఫ్ టీ. సో బయట మీరు టీ పౌడర్ కానీ తీసుకుంటే అది ఒక చిన్న ఇసుక లాగా ఉంటుంది, అంటే చాలా సన్నగా డస్ట్ పార్టికల్స్ లాగా ఉంటది. సో డస్ట్ టీ అంటాం. అంటే ఏదైతే స్వచ్ఛమైన టీని జల్లెడ పడితే కింద పౌడర్ వస్తుందో అదే మనకి 3 roses. సో దాని మీద కూడా ఉంటుంది, కొన్ని టీ ప్యాకెట్స్ మీద డస్ట్ టీ, సూపర్ డస్ట్ టీ అంటది, అంటే చెత్త సూపర్ చెత్త. సో సింపుల్ గా చెప్పాలి అంటే సో జల్లెడ పట్టేసి కింద వచ్చే పౌడర్ ఏదైతే ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ ఉందో అదంతా కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది అదర్ కంట్రీస్ కి. ఓకే, బట్ ఇక్కడ మనకి ఏంటంటే టీ పౌడర్ అనేది కంప్లీట్లీ లీఫ్ టీ. మీరు ఓపెన్ చేస్తే మీకు ఆకులు ప్లస్ ఇది టీ పౌడర్ ఎలా ఉంటుందంటే గల్లులుగా, అంటే కొంచెం లావుగా ఉంటుంది పౌడర్ కూడా, అంటే కంప్లీట్లీ లీఫ్ అనమాట. అండ్ మనకి ఇది కాస్ట్ పరంగా తీసుకున్నా కూడా బయట డస్ట్ టీ, సూపర్ డస్ట్ టీలో ఆల్మోస్ట్ 160 ఉన్నాయి, 3 roses అండ్ తాజ్ మహల్, సో బ్రాండెడ్. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ అది డస్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి 80 rupees, సో ప్రెసెంట్ 90 rupees ఫైనల్ గా మనకి ఎంతకు ముందు 107 rupees ఉంది, ఇప్పుడు 90 rupees కి రెడ్యూస్ అయింది ఫర్ ఎవర్. ఓకే, అండ్ కాఫీ ఉంటుంది, ఇది వచ్చి ప్రీమియం కాఫీ. మీరు సూపర్ మార్కెట్స్ కి వెళ్తే
ఒకసారి నేను చెప్పేది చెక్ చేయండి. సో కాఫీ ప్యాకెట్ వెనకాల ఆల్రెడీ మేబీ మీకు ఐడియా ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. సో వెనక్కి తిప్పి చూస్తే మీకు చికోరీ రూట్ ఎక్స్ట్రాక్ట్ 40%, కాఫీ బీన్స్ 60%. లేదు కొంచెం ప్రీమియం బ్రాండ్ అనుకోండి, బ్లూ గోల్డ్ కానీ, సో ఇలాంటివి మీరు తీసుకుంటే సో బ్యాక్ సైడ్ చికోరీ రూట్ 30 to 20% ఎక్స్ట్రాక్ట్ అండ్ కాఫీ బీన్స్ 60 to 70% ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఓకే, అంటే భూమిలో దొరికే ఒక వేర్ల పొడిని దాంట్లో మిక్స్ చేస్తారు. బట్ ఇక్కడ మన వెస్టేజ్ లో కాఫీ ఏంటంటే ప్యూర్లీ కాఫీ బీన్స్, ఓన్లీ ప్యూర్ కాఫీ బీన్స్ అనమాట. అండ్ అదేవిధంగా ఆలివ్ ఆయిల్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు ఆలివ్ ఆయిల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా చాక్లెట్స్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ సెరల్స్, సో ఉదయాన్నే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా మనం బ్రేక్ఫాస్ట్ సెరల్స్ ఇవ్వచ్చు. సో దీనికి ఒక మంచి న్యూట్రిషన్ వాళ్ళకి దొరుకుతుంది. అండ్ పిల్లలకి సో వీలైనంత వరకు మనం ఉదయాన్నే టిఫిన్ లో లైక్ ఇడ్లీ, దోశ, చపాతి ఇలాంటివి పెడుతూ ఉంటాం. సో మనం బ్రేక్ఫాస్ట్ సెరల్స్ అనేది కానీ వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళకి మంచి న్యూట్రిషన్ దొరుకుతుంది. సో పాలల్లో కానీ పెరుగులో కానీ మిక్స్ చేసి ఇవ్వచ్చు. సో వేసేసి ఒక 5 minutes 10 minutes అలా పెట్టారంటే బాగా మెల్ట్ అవుతుంది. సో దెన్ వాళ్ళు దాన్ని తినొచ్చు. అండ్ అదేవిధంగా లేదంటే డైరెక్ట్ గా కూడా తినొచ్చు అండి. ఓకే, అండ్ దీంట్లోనే గ్యానో కాఫీ ఉంటుంది. ఇందాక మనం గ్యానోడర్మా చూసాం. సో గ్యానోడర్మా అనేది మనకి బాడీలో లైక్ బాడీలో ఒక స్కానర్ లాగా ఉపయోగపడుతుంది. సేమ్ ఆ మష్రూమ్ తో తయారు చేసిన కాఫీ పౌడర్. అండ్ అదేవిధంగా ఇన్విగో ఫ్రెష్ అప్ డ్రింక్. సో ఇది కూడా మనకి లైక్ ఎనర్జీ డ్రింక్ అనమాట. సో మనం గ్లూకోజ్ కానీ ఇలాంటివి తాగుతూ ఉంటాం కదా, దానికి 10 times బెటర్ ఎనర్జీ డ్రింక్. ఆన్ ది స్పాట్ లో మనకి మంచి ఎనర్జీ ఇస్తుంది. అండ్ ఆరెంజ్ ఫ్లేవర్ లో ఉంటుంది ఇది. అండ్ ఇది హెల్త్ ఫుడ్ అండ్ ఓరల్ కేర్. సో 3 రకాల పేస్ట్ ఉంటుంది. ఒకటి వేప, లవంగం, కాల్షియం తో తయారవుతుంది. ఇంకొకటి వచ్చి వైటనింగ్ పేస్ట్. సో వైటనింగ్ పేస్ట్ ఏంటంటే మనకి పంటి మీద కొంతమందికి మరకలు ఉంటాయి, లైక్ కిల్లీలు వేసుకుంటున్నా, లేకపోతే కొంతమంది పాన్ పరాగ్ ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు. ఓకే, ఆ మరకలు క్లీన్ చేయడానికి మనకి డెంటాష్యూర్ వైటనింగ్ టూత్ పేస్ట్ యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మూడోది గ్యానో టూత్ పేస్ట్. సో సేమ్ గ్యానో అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో దాంతో తయారు చేసిన టూత్ పేస్ట్ అనమాట. అండ్ పంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కూడా మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ అదేవిధంగా డెంటాష్యూర్ మౌత్ వాష్ ఉంటుంది. అండ్ బ్రషెస్ ఉంటాయి. సో బ్రషెస్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇది బ్రిస్టల్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సో అందువల్లే మనకి ఇది కొంచెం ఒక 10 rupees మార్కెట్ ప్రైస్ కన్నా 10 rupees ఉంటుంది. కానీ మీరు ఓరల్ బి లో తీసుకుంటే ఆల్మోస్ట్ 80 rupees టూత్ బ్రష్ కూడా ఉంది. దాంతో కంపేర్ చేసుకుంటే మనది దానికన్నా బెటర్ క్వాలిటీగా ఉంది అండ్ కాస్ట్ తక్కువ ఉంది. ఓకే, అండ్ అదేవిధంగా షాంపూస్, 3 types ఆఫ్ షాంపూస్ ఉంటాయి. సో డీప్ క్లెన్సింగ్ షాంపూ ఆయిలీ హెయిర్ కి, డ్రై అండ్ డ్యామేజ్డ్ హెయిర్ అండ్ అన్ని రకాల హెయిర్స్ కి ఉపయోగపడుతుంది డైలీ కేర్ షాంపూ. ఓకే, అండ్ అదేవిధంగా హెయిర్ స్పా, హెయిర్ కండిషనర్స్, హెయిర్ ఆయిల్ ఏంటంటే ఆర్నికా టీ ట్రీ అంట. సో ఆర్నికా టీ ట్రీ హెయిర్ ఆయిల్ అండ్ హెయిర్ ఫాలింగ్ కానీ అండ్ డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న ఉపయోగపడుతుంది హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ. సో ఫేస్ క్రీమ్స్ లో మనకి ఫేస్ వాష్ ఉంటుంది అండ్ నైట్ క్రీమ్. సో కొంతమందికి ఏంటంటే స్కిన్ అనేది తొందరగా వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి. సో అలా ముడతలు పడకుండా స్కిన్ మీద ఏదైనా డార్క్ స్పాట్స్ ఉన్నా అన్నిటికి కూడా మనకి నైట్ క్రీమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా ఫేస్ ప్యాక్. సో మీ ఇన్స్టాంట్ గ్లో ఫేస్ ప్యాక్. సో దీంట్లో మనకి టాన్ క్లియర్ ఫేస్ ప్యాక్ అని కూడా లాంచ్ అయింది. అండ్ రీసెంట్ గా అష్యూర్ న్యాచురల్ లో మనకి కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ అయినాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం స్కిన్ కి అప్లై చేసి ఒక 10 to 15 minutes బాగా ఫ్యాన్ కింద పెట్టేసుకొని క్లీన్ చేసుకుంటే సో స్కిన్ అనేది మంచి గ్లోనెస్ వస్తుంది. ఓకే, అండ్ అదేవిధంగా ఫెయిర్నెస్ క్రీమ్ లైక్ ఫెయిర్ అండ్ లవ్లీ లాగా మనం యూజ్ చేసుకోవడానికి ఇది వచ్చి మల్బెర్రీ అండ్ బిల్బెర్రీతో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా స్క్రబ్ ఉంటుంది, డెడ్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది. అండ్ ఫేషియల్ మసాజ్ క్రీమ్, ఇది కూడా యాంటీ ఏజింగ్. సో ఏజ్ అనేది పెరిగే కొద్దీ మన స్కిన్ అనేది యంగర్ గా కనిపించడానికి ఉపయోగపడుతుంది మసాజ్ క్రీమ్. అండ్ బీబీ క్రీమ్, ఆల్ ఇన్ వన్ స్కిన్ పర్ఫెక్టర్ అంటాం. సో స్కిన్ మీద పింపుల్స్ కానీ, లేకపోతే డార్క్ స్పాట్స్ కానీ, లేకపోతే ఎండలో వెళ్ళేటప్పుడు యూజ్ చేసుకునే దానికి కానీ, సో అన్నిటికి కూడా మనకి బీబీ క్రీమ్ ఉపయోగపడుతుంది. క్లెన్జర్ టోనర్, సో చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ క్లెన్జర్ టోనర్. సో ఎవరికైనా స్కిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సో వీటన్నిటికన్నా ముందు మనం ఇవ్వాల్సింది క్లెన్జర్ టోనర్. సో ఇది ఏం చేస్తుందంటే మీరు మొహం కడుక్కున్న తర్వాత కూడా ఈ క్లెన్జర్ టోనర్ ని మీరు స్కిన్ మీద అప్లై చేసి కాటన్ తో క్లీన్ చేస్తే అయినా కూడా, అంటే మీరు ఫ్రెష్ గా మొహం కడుక్కున్నారు అయినా కూడా మీ స్కిన్ లోపల నుంచి డస్ట్ వస్తుంది. సో ఆ కాటన్ కూడా నల్లగా అయిపోతుంది. సింపుల్. సో ఇదేం చేస్తుందంటే స్వెట్ హోల్స్, ఏదైతే చెమట వచ్చే రంధ్రాలు ఉంటాయో వాటిలో ఉండే మట్టిని కూడా మొత్తం బయటికి తీసేస్తుంది క్లెన్జర్ టోనర్. క్లెన్జింగ్ అండ్ టోనింగ్ అంటాం. సో దెన్ మనం మాయిశ్చరైజర్ అప్లై చేయొచ్చు. సో లేదంటే బీబీ క్రీమ్ అప్లై చేయొచ్చు, లేదంటే నైట్ క్రీమ్ అప్లై చేయొచ్చు, లేకపోతే ఫెయిర్నెస్ క్రీమ్ అప్లై చేయొచ్చు. సో దాని తర్వాతే ఏ క్రీమ్ అయినా. సో ఎప్పుడైతే మీరు క్లెన్జింగ్ టోనింగ్ చేస్తారో సో ఏదైతే మన స్కిన్ లోపల ఉండే డస్ట్ అంతా బయట వచ్చేస్తుందో అప్పుడు మీరు ఏ క్రీమ్ వాడినా కూడా మీకు అది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఓకే, అండ్ అదేవిధంగా సన్ స్క్రీన్ లోషన్. సో SPF 30+, ఎండలో వెళ్ళేటప్పుడు ఒక 15 minutes ముందర మనం అప్లై చేసుకొని వెళ్తే ఆ యువి రేస్ వల్ల, ఈ రోజు మీకు తెలుసు ఆల్రెడీ ఎండలు భయంకరంగా ఉంటున్నాయి.
ఓకే, సో ఆ యూవీ రేస్ వల్ల మన స్కిన్ కి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా కాపాడుతుంది SPF 30. సో దీంట్లో మీకు మెన్ కి ఉమెన్ కి డియోడ్రెంట్స్ ఉంటాయి, మెన్ కి ఉమెన్ కి టాల్కమ్ ఉంటుంది, ఫుడ్ క్రీమ్. సో మనం గోరువెచ్చని వాటర్ తో కాళ్ళని పాదాలని నీట్ గా క్లీన్ చేసుకొని నెక్స్ట్ ఫుడ్ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటే సో విత్ ఇన్ 1 వీక్ లో టోటల్ కాళ్ళ పొగులు మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ అలోవీరా నీమ్ బేస్ హ్యాండ్ వాష్ ఉంటుంది. అండ్ శానిటైజర్స్ లాంచ్ అయినాయి, మొన్న మీరు ఆల్రెడీ చూసుంటారు, ప్రోటెక్ అనేది ఒకటి లాంచ్ అయింది. అండ్ సోప్స్ లో మనకి టోటల్ 4 టైప్స్ ఉన్నాయి. సో ఒకటి నీమ్ సోప్, నీమ్ తులసి పుదీనా, ఇంకొకటి హనీ సోప్, హనీ బాదం అండ్ కేసర్, అండ్ మూడోది వచ్చి క్రీమీ క్లెన్సింగ్ బార్. ఇది వచ్చి అలోవీరా, ఆవు నెయ్యి, షియా బటర్ అంటాం. సో ఒక ఆ బటర్ నుంచి తయారవుతుంది. అండ్ రీసెంట్ గా ఇంకో సోప్ లాంచ్ అయింది, సో జెమ్ ప్రొటెక్షన్ సోప్. ఓకే, సో స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కూడా మనకు ఉపయోగపడుతుంది, లైక్ డెటాల్ ఒరిజినల్ లాగా. అండ్ అదే విధంగా మనకి ఇన్స్టా రిలీఫ్ క్రీమ్. సో ఎవరికన్నా పెయిన్స్ ఉన్నాయంటే సో మూవ్ కానీ లేకపోతే రిలీఫ్ క్రీమ్ అని చెప్పి సంథింగ్ వాలిని ఇలాంటివి వాడుతూ ఉంటాం. సో దానికి మనకి ఆల్టర్నేట్ ప్రోడక్టే ఇన్స్టా రిలీఫ్ క్రీమ్. అండ్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి, పాకెట్ స్ప్రేస్ మీకు తెలిసిందే, సో వీటి గురించి పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. అండ్ బాడీ పాలిష్ అండ్ బాడీ వాష్. ఓకే, సో ఈ రెండు కూడా మనకి స్నానం చేయడానికి లైక్ మనం సోప్ యూజ్ చేస్తూ ఉంటాం. సో సోప్ అనేది అవసరం లేకుండా సో మన స్కిన్ స్మూత్ గా సాఫ్ట్ గా తయారవడానికి బాడీ పాలిష్ అండ్ బాడీ వాష్ ఈ రెండు కూడా మనకి ఉపయోగపడతాయి. ఓకే, జస్ట్ మనం లూఫా అంటాం. సో లూఫా దొరుకుతుంది మీకు, అంటే పఫ్ లాగా ఉంటుంది. జస్ట్ మనం కొంచెం దాన్ని తడి చేసి ఈ బాడీ వాష్ బాడీ పాలిష్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ కోకోవా పీచ్ అండ్ బటర్. సో స్కిన్ కి మనకి ఏదైనా బ్లాకిష్ గా ఉన్న మెడ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ, అండ్ ఇది వచ్చి సో సన్ స్క్రీన్ బాడీ లోషన్ అనమాట. సో మంచు కాలంలో మనం ఉపయోగించుకోవడానికి మనకి కోకోవా పీచ్ అండ్ బటర్ అండ్ హ్యాండ్ అండ్ బాడీ లోషన్స్. అండ్ యూ గార్డెన్, సో ఇది వచ్చి ఇంటిమేట్ వాష్ అనమాట. సో లేడీస్ కి సంబంధించి ప్రైవేట్ ఏరియాస్ లో యూజ్ చేసుకోవడానికి. అండ్ అదే విధంగా శానిటరీ నాప్కిన్స్ అండ్ లైనర్స్, ఇవన్నీ మీకు ఐడియా ఉంటుంది. అండ్ హైవేస్ట్, సో హోమ్ కేర్ లో మనకి సంబంధించి మీకు తెలుసు ఆల్రెడీ ఇవి కూడా. సో హైవేస్ట్, అల్ట్రా వాష్, వీటన్నిటికి డెమోస్ ఉన్నాయి. అల్ట్రా వాష్ కానీ అల్ట్రా స్వాప్ మీరు ఏం లేదు, యూట్యూబ్ లోకి వెళ్ళి సో అల్ట్రా వాష్ డెమో, వెస్టీజ్ అల్ట్రా వాష్ డెమో అండ్ వెస్టీజ్ అల్ట్రా స్వాప్ డెమో అని ఉంటే సో దాంట్లో ఉంటుంది, మీరు లైవ్ లో కూడా డెమో చేసుకోవచ్చు. సో చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. అంటే హౌ ఎఫెక్టివ్, ఎంత ఎఫెక్టివ్ ఈ ప్రోడక్ట్స్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ టాయిలెట్ క్లీనర్స్ అండ్ స్వరబ్స్. సో లేడీస్ కి జెంట్స్ కి సంబంధించిన ఇంకో బ్రాండ్ ట్రూమెన్ షేవింగ్ జెల్, ఫేస్ వాష్, సోప్ అండ్ డియోడ్రెంట్ సపరేట్ గా ఉంటుంది, చాలా బాగుంటాయండి. సో ఈ 4 ప్రోడక్ట్స్ కూడా సూపర్ గా ఉంటుంది. అండ్ దాని స్మెల్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్. సో ట్రూమెన్ సోప్ కూడా లగ్జరీగా ఉంటుంది అండ్ డియోడ్రెంట్ కూడా స్మెల్ సూపర్ ఉంటుంది. సో కాస్మెటిక్స్, సో నెయిల్ పాలిషెస్, లిప్స్టిక్స్, మస్కారాస్, ఐలైనర్స్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. సో వీటి మీద ఆల్రెడీ మనకి మొన్న రీసెంట్ గా సెషన్ చేస్తున్నాం. అండ్ అగైన్ సో దీంట్లో సింపుల్, టోటల్ గా మనకి దీంట్లో ఆల్మోస్ట్ ఒక 6 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్ లో ఉంటాయి. ఫస్ట్ వన్ అగ్రి 82. అగ్రి 82 అనేది ఏంటి అంటే మనం కొట్టే ప్రతి ఒక్క మందులో అగ్రి 82ని యూజ్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా చెప్పాలంటే ఇది యాక్టివేటర్, స్ప్రెడర్, వెక్టర్ అంటాం. సో అంటే మనం కొట్టే మందుని యాక్టివేట్ చేస్తుంది అండ్ స్ప్రెడ్డింగ్ బాగా అవుతుంది, ఏంటంటే బట్ అగ్రి 82ని మనం స్ప్రే చేయడం వల్ల చుక్కలు చుక్కలుగా పడకుండా ఆకు మొత్తానికి పట్టుకొని కింద కాండం వరకు ఎక్కడ ఏమున్నా కూడా క్లీన్ చేసేస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే రైతు అనే వ్యక్తి ఏ మందు వాడినా కూడా దాంట్లో ఒక 10 ml అగ్రి 82ని మిక్స్ చేయాలి. సో అలా యూజ్ చేయడం వల్ల వాళ్ళు కొట్టిన మందు అనేది వేస్ట్ కాకుండా పని చేపిస్తుంది. అండ్ భూమిలో తడి లేదంటే సో అగ్రి 82ని మిక్స్ చేసి వాటర్ను కానీ వదిలామంటే సో ఆ భూమిలో తేమ శాతం అనేది ప్రతి 10 రోజులకు ఒకసారి నీళ్లు పెట్టేది 15 రోజులకు ఒకసారి నీళ్లు పెడితే సరిపోతుంది. అంటే భూమిలో తేమ శాతం ఎక్కువ కాలం నిల్వ ఉంచే విధంగా చేస్తుంది అగ్రి 82. అండ్ నెక్స్ట్ వచ్చి అగ్రి హ్యూమిక్. సో ఇది గ్రోత్ బాగా పెంచుతుంది. ఓకే, పండ్లు, కూరగాయలకైనా, వరికైనా, దేనికైనా కావచ్చు. అండ్ అగ్రి మాస్, పూత బాగా వచ్చేదానికి, కాయలు ఎక్కువగా కాసేదానికి. సో సైజు, షేపు, కలరు, టేస్ట్ అన్నిటికి కూడా మనకి ఉపయోగపడుతుంది అగ్రి మాస్. సో ఇలా నానోటెక్, సో మన బాడీకి స్పిరులినా అని మీకు ఇందాక చెప్పాను, మల్టీవిటమిన్, మల్టీ మినరల్, బాడీకి కావాల్సిన పోషకాలు. సేమ్ అదే విధంగా అగ్రి నానోటెక్ అనేది మొక్కకి కావాల్సిన 16 రకాల పోషకాలు. కొంతమంది రైతులను చూస్తే ఆకు ముడత కానీ, ఆకు పసుపు పచ్చగా రావడం కానీ, సో ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాం. సో ఏంటంటే ఆ మొక్కకి కావాల్సిన న్యూట్రిషన్, సో ఆ న్యూట్రిషన్ అనేది మనకి 16 రకాల పోషకాలు కావాలి. సో అవి మనకి ఈ నానోటెక్ అనేది ఇస్తుంది. సో ఇట్లా మనకి దీంట్లోనే ప్రోటెక్ అని అండ్ అగ్రి గోల్డ్, సో ఆల్మోస్ట్ అంటే దీని గురించి పర్టికులర్ ఒక సెషన్ చేద్దాం. సో దాంట్లో మీకు ఇంకా కంప్లీట్ క్లారిటీ వస్తుంది. అండ్ 2 వీలర్ కి 4 వీలర్ కి సంబంధించిన
లిక్విడ్స్. సో నానో ఎనర్జైజర్ అండ్ ఫస్ట్ టైం ఇండియాలో మనకి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మనకి లాంచ్ చేసిన ప్రోడక్ట్ అనమాట. సో ఈ లిక్విడ్ ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం మైలేజ్ బాగా వస్తుంది. అంటే మీరు ఒక 8 సార్లు పెట్రోల్ పట్టించారు, సో 9వ సారి మనం పెట్రోల్ పట్టికుండానే మైలేజ్ అనేది వస్తుంది అనమాట. అండ్ అదే విధంగా స్మోక్ తగ్గుతుంది, సో ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గుతుంది, అండ్ అదే విధంగా మైలేజ్ బాగా వస్తుంది, ఇంజిన్ లైఫ్ పెరుగుతుంది, స్మూత్నెస్ వస్తుంది, అండ్ స్మోక్ రాదు. ఓకే, వీటన్నిటికి కూడా మనకి ఎకో ఫ్రెండ్లీ. అండ్ మోర్ ఓవర్ ఏదైతే మనం బైక్ లో నుంచి కానీ కార్ లో నుంచి కానీ రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ శాతం అనేది తగ్గుతుంది. సో ఆల్మోస్ట్ కార్ తీసుకుంటే ఇయర్లీ రెగ్యులర్ గా మనం వాడుతున్నామంటే ఆల్మోస్ట్ 4600 kgల CO2 వదులుతుంది. బట్ మనం ఎప్పుడైతే ఈ నానో ఎనర్జైజర్ యూజ్ చేస్తామో అది ఆల్మోస్ట్ ఒక 1000 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవ్వడం మానేస్తుంది, తగ్గిపోతుంది. ఓకే, సో ఇట్లా మనకి ఈ రెండు కూడా మనకి ఉపయోగపడతాయి. 2 వీలర్ కి ఒక లిక్విడ్ ఉంటుంది, 4 వీలర్ కి ఇది. అండ్ అబౌవ్ 4 వీలర్స్ అయితే కనుక, ఒకవేళ 6 వీలర్ 8 వీలర్ అయితే కనుక 4 వీలర్ లిక్విడ్ ని 2 ప్యాకెట్స్ యూజ్ చేస్తాం. సో ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, సింపుల్. సో దీన్ని మీరు ఇంజిన్ ఆయిల్ లో మనం దీన్ని డిప్ చేస్తాం, ఇంజిన్ ఆయిల్ లో మనం పోర్ చేస్తాం. సో జస్ట్ ఇది 10 ml ఉంటుందండి. జస్ట్ మీరు ప్యాకెట్ ని బాగా ఒక 50 times బాగా షేక్ చేయాలి, ఎందుకంటే దాంట్లో ఉండే నానో పార్టికల్స్ అండ్ ప్లాటినం కోటింగ్ ఉంటుంది. సో దాన్ని బాగా షేక్ చేసి జస్ట్ ఒక 10 ml అనేది దాంట్లో పోర్ చేసేస్తాం. ఓకే, సో ఆటోమేటిక్ గా మీరు నెక్స్ట్ ఒక 30 to 40 minutes కంటిన్యూస్ గా డ్రైవింగ్ అన్నా చేయాలి, లేకపోతే ఒక 30 to 40 minutes బండిని తాకకూడదు. సో రైట్, సో దాని తర్వాత 30,000 kilometers వరకు మళ్ళీ మీరు దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం రాదు. అండ్ మీరు దీన్ని దాంట్లో పోసిన తర్వాత 400 kilometers వరకు మీరు మళ్ళీ సర్వీసింగ్ కి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ అదే విధంగా కార్ అయితే కనుక నెక్స్ట్ 1200 kilometers వరకు మీరు సర్వీసింగ్ అవసరం లేదు. సో దాని తర్వాత మీరు నార్మల్ గా సర్వీసింగ్ చేయించుకోవచ్చు. అండ్ 30,000 kilometers వరకు మళ్ళీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు నానో ఎనర్జైజర్ ని. ఓకే ఫైన్. సో దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఇన్ వెస్టీజ్. సో ఇంకా రీసెంట్ గా మనకి లాంచ్ అయిన ప్రొడక్ట్స్ దీంట్లో లేనాటివి అంటే ఆల్మోస్ట్ అన్ని కవర్ అయ్యాయి. అండ్ అల్ట్రామాటిక్ అండ్ ఓకే, రీసెంట్ గా లాంచ్ అయింది శానిటైజర్. సో ఆ శానిటైజర్ దీంట్లో లేదు, రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ మీకు కవర్ అయ్యాయి. ఫైన్. సో దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్. అండ్ మీకు ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే జస్ట్ మీరు ఒక్కసారి నాకు